హలో ఫ్రెండ్స్, మీరు వింటున్న నవల ఎద్దనపూడి సులోచనారాణి గారి జాహ్నవి. ఈ నవల చదవటానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, చాలామంది ఎద్దనపూడి సులోచనారాణి గారి నవలలు చదవమనటం. రెండవది, నేను ఇంతకుముందు చెప్పినట్లు నేను చదివిన విధానం నాకే నచ్చకపోవటం. సో మీరంతా మళ్ళీ వింటారని ఆశిస్తూ జాహ్నవి. హైదరాబాద్లో బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండికి వెళ్లే దావలో ఎడమవైపున ఉన్న అత్యంత ఎత్తైన కోణార్క్ టవర్స్ ఫ్లాట్స్లో 6వ అంతస్తులో 602వ ఫ్లాట్కి గుమ్మం పక్కన కె జాహ్నవి సైకియాట్రిస్ట్ అనే బోర్డు ఉంది. దాని క్రింద డాక్టర్ ఇన్ అనే అక్షరాలు ఉన్నాయి. ఇంతలో ఆ గుమ్మం తలుపు లోపల నుంచి తెరుచుకుంది. ఆ ఇంట్లోంచి సుమారు 25 సంవత్సరాల వయసు గల ఒక యువతి యువతలకు వచ్చింది. ఆమె పక్కకు తిరిగి డాక్టర్ అనే చోట ఇన్ అనే బోర్డు పక్కకు తోసి అవుట్ వచ్చేలా జరిపింది. ఆమె శరీర ఛాయ పసిమి రంగుగా ఉంది. నీలం, పింక్ రంగుల్లో చిన్న చిన్న కుట్టుపూలున్న తెల్లటి ఫిన్లే కటావు చీర కట్టుకుంది. ఆమె ఆ చీరలో బొమ్మలా ఉంది. జుట్టు మెడ దగ్గరకు మడిచి రబ్బరు వేసుకుంది. చెవులకి ముత్యాల టాప్స్, మెడలో సన్నటి గీతలా ఉన్న ఒంటిపేట గొలుసు, ఎడమ చేతికి వాచి తప్ప ఇంకేమీ ఆభరణాలు లేవు. దిద్దినట్లుగా ఉన్న కనుబొమ్మల మధ్య గుండెటి చిన్న తిలకం బొట్టు ఆ ముఖానికి ఎంతో అందం తెచ్చింది. ఆ అమ్మాయి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళి బజర్ నొక్కింది. ఆమె నడకలో హుందాతనం, ఆత్మస్థైర్యం కనిపిస్తున్నాయి. ఆమె శరీరం యవ్వనపు బిగితో లావణ్యంగానూ నాజూకుగానూ ఉంది. తేటగా ఉన్న ఆ కళ్ళల్లో కరుణ తొంగి చూస్తోంది. ఆరోగ్యంతో ఎర్రగా ఉన్న ఆ పెదవుల మీద ప్రశాంతత నిండిన చిరునవ్వు మెరుస్తోంది. ఆ యువతి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుంటే ఇంతలో వెనక గుమ్మంలో నుంచి నలిగిన పట్టుచీర కట్టుకుని తలంటి పోసుకున్న జారుముడితో ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని తల బాగా నెరిసిన ఒక ఆవిడ, ఇగో జాహ్నవి, పూలు మర్చిపోయావు అంటూ వచ్చి చేతిలో ఉన్న చిన్న మల్లెపూల దండని జాహ్నవి ముడిలో పెట్టింది. ఇవి వాడిపోతాయి పిన్ని అంది జాహ్నవి. పోతే పోయాయిలే, దేవుడి దగ్గర దండ పెట్టుకో అంది. జాహ్నవి ఆవిడ మాట కాదనలేనట్టుగా చూసి తలలో పూలు సరిచేసుకుని ఊరుకుంది. మధ్యాహ్నం వీలైతే త్వరగా రా, నేను మీ బాబాయ్ భోజనం చేయకుండా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అంది. ఇంతలో లిఫ్ట్ పైకొచ్చింది. మీరు తినేయండి పిన్ని, నా కోసం ఎదురు చూడద్దు అంది లిఫ్ట్లోకి వెళుతూ జాహ్నవి. అదేమిటే, రోజు ఎలాగూ తప్పదు, ఈరోజు నీ పుట్టినరోజు, కనీసం ఇవాళ్ళైనా. ఆవిడ లిఫ్ట్ డోర్ వేయకుండా చేత్తో ఆఫ్ చేస్తూ అంది. ఇక ఆవిడతో తర్కించి లాభం లేదు. ఆవిడ ఒక మాట అంటే అది జరిగి తీరాల్సిందే. సరే పిన్ని, అలాగే వస్తాలే అంది. మర్చిపోవుగా హెచ్చరిస్తున్నట్టుగా అంది. మర్చిపోను, నిజంగానే వాగ్దానం చేస్తున్నట్టుగా చూసింది. నేనుంటానేమ్మా అంది ఆవిడ. జాహ్నవి ఎప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్తున్నానని చెప్పదు. ఆవిడే గుమ్మం వరకు సాగనంపడానికి వచ్చి ఆ మాట అంటుంది. జాహ్నవి పినతల్లికి చెయ్యి ఊపింది. లిఫ్ట్ డోర్ మూసుకుంది. జాహ్నవి టైం చూసుకుంది. రోజు కంటే 10 నిమిషాలు ఆలస్యమైంది. షాక్స్ ఇవ్వాల్సిన కేసులు 5-6కి పైగానే ఉన్నాయి. అనస్థీషియన్ ఆనంద్ ఆలస్యమైతే సణుగుతాడు. అతను థియేటర్లోకి వచ్చిన తర్వాత 1 నిమిషం కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడడు. గుడ్ మార్నింగ్ డాక్టర్ అన్నాడు లిఫ్ట్ బాయ్. వాడిది పెద్ద నోరు, నవ్వుతుంటే ఈ మూల నుంచి ఆ మూలకి సాగినట్టుగా ఉంటుంది. నల్లగా ఉంటాడేమో, పళ్ళు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. గుడ్ మార్నింగ్ అంది చిరునవ్వుతో. లిఫ్ట్ జరున జారుతూ క్రిందికి వచ్చింది. జాహ్నవి అక్కడ పార్క్ చేసి ఉన్న తన కారు వైపు వెళుతుంటే వాచ్మెన్ పరిగెత్తుకొచ్చాడు. నమస్తే అమ్మా అన్నాడు. నమస్తే, కారు డోర్ తెరుస్తూ అంది. వాచ్మెన్ జాహ్నవి ఫియట్ కారుకి అడ్డంగా పెట్టిన మరో అంబాసిడర్ కారులో ఉన్న డ్రైవర్ని, ఏయ్ త్వరగా తీ అంటూ అదిలించాడు. నీ కూతురు ఎలా ఉంది? ఇంజిన్ స్టార్ట్ చేస్తూ అడిగింది. బాగుందమ్మా, మొన్ననే నేను వెళ్ళి చూసొచ్చాను. మొగుడితో చక్కగా కాపురం చేసుకుంటోంది. అంతా మీ చలవ, దండం పెడుతూ అన్నాడు. జాహ్నవి కారు స్టార్ట్ చేసి రివర్స్లో వెనక్కి తీసుకువచ్చింది. డోర్ సరిగ్గా పడలేదు. వాచ్మెన్ అది చూడగానే డోర్ తీసి లాగి గట్టిగా వేసి భక్తిగా చూస్తూ పక్కకి తొలగి నిలబడ్డాడు. కారు కదిలి ముందుకొచ్చింది. అపార్ట్మెంట్స్ ఆవరణ దాటి మెయిన్ రోడ్డుకి వస్తుండగా జాహ్నవి ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడమ చేతితో తలలో ఉన్న మల్లెపూల దండ తీసి డాష్ బోర్డులో పడేసి జుట్టు కదలకుండా పిన్నులు రబ్బరు సరిచేసుకుంది. వరలక్ష్మి పిన్నికి ఏం తెలియదు, చెప్పినా అర్థం కాదు. హాస్పిటల్కి సినిమాకి వెళ్ళినట్లుగా తయారై వెళ్ళాలంటుంది. ఎప్పుడు ఈ సాదా చీరలే కట్టుకుంటే పెట్టె నిండా ఉన్న ఆ పట్టు చీరలు ఎప్పుడు కట్టుకుంటావే అంటూ గొడవ చేస్తుంది. అవి హాస్పిటల్కి కట్టుకు వెళ్తే బాగుండదు పిన్ని అంటే వినదు. పైనుంచి ఆడవాళ్ళం,
మనం పుట్టిందే చీరలు కట్టుకోవడానికి, పిల్లలు కనటానికిను. కాదని ఎవరంటారే? నువ్వు మరీ ఇట్లా ఏమీ లేని దానిలా ఈ చీరలు కట్టుకుంటే నేను చూడలేకుండా ఉన్నాను. కనీసం జరి అంచు చీరైనా కట్టుకోవేమ్మా అంటూ బ్రతిమలాడుతుంది. మన అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళేది అక్కడ రోగుల్ని చూడటానికే, ఫ్రెండ్స్ని పలకరించడానికి కాదు. ఎప్పుడు ఏ చీరలు కట్టుకోవాలో దానికి బాగానే తెలుసు. నువ్వేం సలహాలు ఇవ్వనవసరం లేదు అంటూ రంగనాథం బాబాయ్ కల్పించుకునేవాడు. ఆయన అలా తనకి వత్తాసు వస్తాడని వరలక్ష్మి పిన్నికి ఇంకా కోపం. ఇదిగో, ఇది మా ఆడవాళ్ల విషయం, మీరు జోక్యం కలిగించుకోకండి అంటూ కసిరేది. ఆవిడతో తర్కించి లాభం లేదు, ఊరుకోవటమే ఉత్తమం అంటాడాయన. వాళ్ళిద్దరి వాగ్వివాదాలు చిన్నపిల్లల తగాదాల్లా ఉంటాయి. అది గుర్తురాగానే జాహ్నవి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. కారు రద్దీగా ఉన్న వీధుల గుండా వెళ్తోంది. 6 నెలల క్రితం యూకే నుంచి ఇండియా వచ్చిన కొత్తల్లో ఈ హైదరాబాద్ వీధుల్లో కారు నడపాలి అంటే బీపీ వచ్చినంత పనయ్యేది. ఒకటే రద్దీ. ట్రాఫిక్ రూల్స్ ఎదుటివారి కోసమే కానీ మా కొరకు కాదు అన్నట్లు ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు. జాహ్నవి ముజంజాహి మార్కెట్ దగ్గరకు రాగానే రెడ్ లైట్ రావడంతో కారు ఆపింది. వ్యూ మిర్రర్ సరిచేస్తుంటే వెనక కారులో లావాటి ఆయన స్టీరింగ్ దగ్గర కనిపించాడు. ఆ కారు నిండా పిల్లలున్నారు. ఇళ్ల నిండా, కార్ల నిండా, వీధుల నిండా ఎక్కడ చూసినా పిల్లలే. ఒక పసిపాపని కనటం అంటే ఒక బాధ్యతని నెత్తిన వేసుకోవటమని ఎవరూ అనుకోరు. ఈరోజు తన పుట్టినరోజు. 25 సంవత్సరాలు నిండుతాయి. దయామయులైన పిన్ని బాబాయి తనని దగ్గరకు తీయకపోయినట్లయితే తను ఎక్కడుండేదో. అమ్మా, దానం చేయి తల్లి. ఒక చిన్నపిల్ల అడుక్కోవడానికి వచ్చింది. ఆ కంఠం, ఆ అడగటం బాగా అలవాటైనట్లుగా ప్రొఫెషనల్గా ఉంది. ఆ అమ్మాయి వయసు పట్టుమని 10 సంవత్సరాలు ఉన్నట్టు కూడా లేదు. కొబ్బరి నూనె సంగతి ఎరగనట్లుగా జుట్టు పీచులా చింపిరి నెత్తిగా ఉంది. వేసుకున్న గౌను చీలికలై ఎడమ భుజం మీద నుంచి వేళ్లాడుతుంటే మాటిమాటికి పైకి తోసుకుంటోంది. ముఖంలో ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది. తను కూడా బాబాయ్ చేరదీయకపోయినట్లయితే ఇలాగే ఉండేదేమో. జాహ్నవి శరీరం జలధరించింది. బ్యాగ్ తెరిచి అందులో నుంచి చిల్లర తీసి చప్పున ఆ అమ్మాయి చేతిలో పెట్టింది. డబ్బుని చూడగానే ఆ అమ్మాయి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. దండం పెట్టి వెళ్ళిపోయింది. ఇది చూడగానే ఇంకో 4 బిచ్చగాళ్ళు పరిగెత్తుకొచ్చారు. జాహ్నవి చిల్లర లేదన్నా వినలేదు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ మారి గ్రీన్ లైట్ వెలిగింది. జాహ్నవి కారు స్టార్ట్ చేసింది. బిచ్చగాళ్లలో ఒకడు కారుని గట్టిగా కొట్టాడు. డబ్బులు ఇవ్వలేదని వాడికి కోపం కాబోలు. జాహ్నవి పెదవుల మీద చిరునవ్వు కదిలింది. కోపం అనేదానికి డబ్బు ఉండకపోవటం లేకపోవటం అనేది లేదు కదా. కారు ఉస్మాన్గంజ్ మీద నుంచి వస్తోంది. అక్కడంతా చెప్పలేని రద్దీ. దుకాణాల నిండా మనుషులే. మిర్చి ఘాటు ఆ వీధంతా వ్యాపించి ఉంది. రోడ్డు మీద వెళ్లే మనుషులు కూడా తుమ్ముతున్నారు. నగరం నడి రోడ్డులో ఈ మార్కెట్ ఉంచకపోతే సిటీకి ఒక పక్కగా ఉంచకూడదు. ఆ దుమ్ము ఘాటు మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శుభ్రంగా లేని పరిసరాల మధ్య జీవిస్తున్న మనుషుల్ని చూస్తుంటే జాహ్నవికి కడుపులో కదిలినట్టు అనిపిస్తుంది. ఎంత అనారోగ్యం వారు పెంచుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. తెలిసినా వీళ్ళ గోడు పట్టించుకునే వాళ్ళెవరు? ఈ మనుషుల్ని చూస్తుంటే వీళ్ళెంత సహనవంతులు అనిపిస్తుంది. అడుగడుగున ఇబ్బందులు పడటం, సర్దుకుపోవటం వీరి జీవితాల్లో ఒక భాగం అయిపోయినట్టుగా ఉంది. కారు రద్దీ ప్రదేశాలు దాటి ఎలాగైతేనే ఉస్మానియా హాస్పిటల్ ఆవరణలోకి వచ్చి ఆగింది. జాహ్నవి కారులో నుంచి దిగబోయే ముందు చిన్న టర్కీ టవల్ తీసి కారు రేడియోకి కప్పింది. కారు ఎండలో చాలాసేపు ఉంటుంది. రేడియో పాడైపోతుందని భయం. కారు తాళం వేసి హాస్పిటల్ వైపు నడిచింది. టీవీగా, ఉన్నతంగా, గగనతలంలోకి లేస్తున్నట్లుగా ఉన్న ఆ హాస్పిటల్ బిల్డింగ్ అంటే జాహ్నవికి ఎంతో ఇష్టం. ఆ హాస్పిటల్ ఆవరణలోకి అడుగు పెట్టగానే మిగతా విషయాలన్నీ మర్చిపోతుంది. భక్తుడు దేవాలయానికి వెళ్ళినప్పటి ఏకాగ్రత వస్తుంది. ఇక్కడ వందలాది బాధాపీడితులు. వారికి సేవ చేయటంలో అనిర్వచనీయమైన ఆనందం, తృప్తి కలుగుతాయి. భగవంతుడు తను డాక్టర్గా అయ్యే పరిస్థితులు కల్పించినందుకు మనసులోనే నమోవాకాలు అర్పిస్తుంది. పీడిత వ్యక్తులకి సేవ చేయటంలో, వారిని ఊరడించటంలో తను ఊరట పొందినట్టుగా ఉంటుంది. ఒక్కోసారి వ్యాధి నయమైన తర్వాత ఆ రోగి మామూలు వ్యక్తిగా వచ్చి నమస్కరిస్తుంటే అంతులేని సిరి సంపదలు పొందినంత ఆనందంగా ఉంటుంది. ఆ తృప్తి అనిర్వచనీయమైంది. ఈ హాస్పిటల్ తనకు ప్రత్యేకమైన లోకంలా అనిపిస్తుంది. అక్కడ ఉన్నంతసేపు మనసు ఒక మహాశాంతి పావురంలా ఉంటుంది. హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే అసలు జాహ్నవి నడకే మారిపోతుంది. అడుగు తీసి అడుగు వేయటంలో తొందర వస్తుంది. ఆమె శరీరంలో, కళ్ళల్లో అంత క్రితం లేని చురుకుదనం వస్తుంది. ఎదురుగా వస్తూ పోతూ ఎదురవుతూ గుడ్ మార్నింగ్ అనే తోటి డాక్టర్లని, నర్సులని,
చిరునవ్వుతో విష్ చేస్తూ, ఒక్కోసారి పలకరింపుగా చూస్తూ, చిరునవ్వు సమాధానంగా ఇస్తూ లిఫ్ట్ ఎక్కి పైకొచ్చింది. అక్కడ థియేటర్ నంబర్ 4లోకి వెళ్తుంటే బయట పేషెంట్స్ కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా మతిస్థిమితం తక్కువగా ఉన్నవాళ్లే. పేషెంట్స్తో వారికి సాయంగా వచ్చిన వ్యక్తులు జాహ్నవిని చూడగానే లేస్తూ, నమస్తే డాక్టర్ అమ్మ అనసాగారు. నమస్తే నమస్తే. జాహ్నవి గబగబా థియేటర్ లోపలికి వెళ్ళింది. అప్పటికే వచ్చి ఉన్న అనస్థీషియన్ ఆనంద్ వాచ్ చూపిస్తూ, పావుగంట లేట్ మేడం అన్నాడు నవ్వుతూ. ఓ సారీ అంటూ జాహ్నవి రూమ్లోకి వెళ్ళి ఎత్తుగా ఉన్న తన హై హీల్స్ చెప్పులు వదిలి అక్కడున్న స్లిప్పర్స్ వేసుకువచ్చింది. ఆనంద్ తలకి క్లాత్ క్యాప్ కట్టుకుని యాప్రన్ నర్స్ చేత ముడి వేయించుకొచ్చాడు. అతను బాయిల్స్ ఆపరేటర్స్ చెక్ చేస్తుంటే జాహ్నవి ఈసీజీ మెషిన్ చెక్ చేసింది. ఇంతలో ట్రాలీ మీద రోగిని పడుకోబెట్టి తీసుకువచ్చారు. ఆ పేషెంట్ 18 సంవత్సరాల కుర్రాడు. గాలిలోకి చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ దండం పెట్టుకుంటున్నాడు. ట్రాలీలో పడుకుని థియేటర్ లోపలికి వచ్చిన అతను ఆనంద్ని, అతని పక్కనే ఉన్న బాయిల్స్ ఆపరేటర్స్ని చూసి కళ్ళు పెద్దవి చేశాడు. అతని కళ్ళు భయంగా అయ్యాయి. ఆనంద్ ప్రీ ఎనస్థెటిక్ చెకప్ చేస్తుంటే అతను ట్రాలీ దిగబోయాడు. ట్రాలీ బాయ్స్, నర్సులు అతన్ని చప్పున కదలకుండా కాళ్ళు చేతులు పట్టుకుని ఆపారు. ఆనంద్ ఐవీ పెంటథాల్ స్కోలిన్ ఇంజెక్షన్స్ ఇచ్చాడు. అతను భయంతో గిలగిల్లాడుతుంటే జాహ్నవి అతనికి దగ్గరగా వచ్చి తల మీద చేయి వేసింది. చిరునవ్వుతో చూస్తూ, నీ పేరేమిటి అంది. అతను మాట్లాడలేదు. ఎక్కడుంటావు నువ్వు మళ్ళీ అడిగింది. దేవుడి బొజ్జలో నవ్వాడు. నిజంగా నన్ను కూడా అక్కడికి తీసుకెళ్తావా అంది. తల ఊపాడు. అతనికి నిద్ర రావటం మొదలుపెట్టింది. మరు క్షణంలో ఒంటి మీద ఏం చేసినా తెలియనంతగా నిద్రమత్తులోకి జారిపోయాడు. ఆనంద్ పల్స్ చూశాడు. ఆక్సిజన్ ఇచ్చాడు. మౌత్ గాగ్ అతని నోట్లో పెట్టింది. జాహ్నవి గాజు పెట్టిన ఎలక్ట్రోడ్స్ అతని కణతలకి పెట్టి దాన్ని ఈసీటీ మెషిన్కి కనెక్ట్ చేసి ఆన్ చేసింది. 90 వోల్టుల దగ్గర 3 సెకండ్ల పాటు షాక్ ఇచ్చింది. మెషిన్ ఆఫ్ చేసి ఎలక్ట్రోడ్స్ తీసేసింది. షాక్ ఇవ్వగానే పేషెంట్కి ఫిట్ వచ్చింది. నిద్రమత్తులోనే శరీరం అంతా వణకసాగింది. ఆనంద్ మళ్ళీ వెంటనే 100% ఆక్సిజనైజ్ చేశాడు. జాహ్నవి పేషెంట్ పల్స్ పరీక్ష చేసింది. అతని ఫిట్ కంట్రోల్ అవ్వటం కోసం వేచి చూస్తున్నారు. నన్ను గల్ఫ్ కంట్రీస్కి అప్లై చేయమని ఫ్రెండ్స్ కోరుతున్నారు అన్నాడు ఆనంద్. గుడ్, వెళ్తున్నారా అంది జాహ్నవి. లేదు, అక్కడికి ఎవరు వెళ్తారు? కేవలం డబ్బే ముఖ్యమనుకున్న వాళ్ళు వెళ్ళాలి. లైఫ్ ఎంజాయ్ చేయాలన్న వాళ్ళెవరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళరు. జీవితం అనుభవించాలంటే స్టేట్స్ బెస్ట్. అవును అంది జాహ్నవి. ఇంతలో పేషెంట్ ఊపిరి పీల్చుకోలేనట్టుగా అయ్యాడు. నర్స్ వెంటనే సక్షన్ ఆపరేటర్స్ తెచ్చి రబ్బర్ ట్యూబ్తో అతని గొంతులోకి చొప్పించి క్లీన్ చేసింది. పేషెంట్ గొంతులో నుంచి గురగురమని శబ్దం వచ్చింది. తర్వాత ఆనంద్ మళ్ళీ అతన్ని ఆక్సిజనైజ్ చేస్తూ, మా నాన్న ఒకటే సణుగుడు, 10 సంవత్సరాల నుంచి చదువుతున్నావు, ఇంకెప్పుడు నువ్వు సంపాదించేది, నేను చచ్చిన తర్వాతనా అంటాడు. ఆయనకి మన ఇబ్బందులు ఏం తెలుస్తాయి? ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ పెట్టి వేలకు వేలు సంపాదిస్తానా అని చూస్తున్నాడు. ఇండియాలో రోడ్డు కూలికి ఉన్న నిశ్చింత కూడా డాక్టర్కి లేదు. సిటీలో ఏ మూలకు వెళ్ళి చూసినా వీధికి 3 తక్కువ కాకుండా డాక్టర్లు ఉన్నారు. మేమంతా ఫారిన్ ఎలా వెళ్ళాలని తాపత్రయపడుతుంటే మీరేమో యూకేలో చక్కగా సెటిల్ అయ్యి కూడా అదంతా వదిలేసి ఇక్కడికి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు మేడం అన్నాడు. మా బాబాయ్ పిన్ని కోసం రావాల్సి వచ్చింది. స్వంత తల్లిదండ్రులు కాదు కదా, అంతకంటే ఎక్కువనే చెప్పాలి. ఈ చదువు వాళ్లే నాకు చెప్పించారు. వాళ్ళకి ఒకే ఒక్క కొడుకు. అతను 1 ఏడాది క్రితం పోయాడు. అరే, ఎలా పోయాడు? ఆనంద్ ఆతురతగా అడిగాడు. యాక్సిడెంట్లో. మై గాడ్, ఈ ట్రాఫిక్ చూస్తే సరిగ్గా ఇంటికి వెళ్తామా అని రోజు నాకు అనిపిస్తూనే ఉంటుంది. ఆనంద్ పేషెంట్ పల్స్ చూశాడు. అతని ఫిట్ తగ్గిపోయింది. భుజం మీద తడుతూ, ఏయ్ ఓ అయ్యా అని పిలిచాడు. కుర్రాడు మత్తుగా కదిలాడు, కానీ నిద్ర లేవలేదు. అతని ఊపిరి మామూలుగానే వస్తోంది. నెక్స్ట్ తీసుకురా అంది జాహ్నవి. ట్రాలీ తోసుకుంటూ అవతలికి తీసుకువెళ్ళారు. మరో నిమిషంలో మళ్ళీ ఆ ట్రాలీ లోపలికి వచ్చింది. ఈసారి దాని మీద 50 సంవత్సరాల ముసలామె ఉంది. ఆవిడ ఆనంద్ని చూడగానే ఏడుపు మొదలుపెట్టింది. ఊరుకో, నీకు తగ్గిపోతుంది. నిద్ర పట్టనే పట్టదంటున్నావుగా, నిద్ర వస్తుంది, భయపడకు అంటూ జాహ్నవి బుజ్జగించింది. ఆనంద్ ప్రీ అనస్థెటిక్ చెకప్ చేసి ఐవి ఇవ్వసాగాడు. అలా పేషెంట్కి షాక్ ఇస్తూ అతను మామూలు స్థితికి వచ్చే లోపల కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూనే చేయాల్సిన పనులు చకచక యాంత్రికంగా చేసేస్తున్నారు. జాహ్నవి అలా చేస్తుంటే నిద్రలో లేచి ఇవ్వమన్నా
ఒక చిన్న తప్పు చేయకుండా షాక్ ఇచ్చేట్టుగా ఉంది. చూస్తుండగానే 8 మందికి షాక్ ఇవ్వడం పూర్తయింది. చివరి పేషెంట్ని థియేటర్లో నుంచి బయటికి పంపగానే, అబ్బా అప్పుడే 11 గంటలు అవుతోంది. నేనిప్పుడు హైదరాబాద్ నర్సింగ్ హోమ్కి పరిగెత్తాలి. అక్కడ హెల్త్ మినిస్టర్ గారి భార్యకి ఆపరేషన్ ఉంది అన్నాడు ఆనంద్. అంటూనే తలకి కట్టుకున్న క్యాప్ విప్పేశాడు. నర్సు సాయంతో అప్రాన్ తీసేశాడు. ఇంతలో నర్స్ బాయ్ని టీ తీసుకురమ్మని చెప్పింది. కుర్రాడు ఫ్లాస్క్ పుచ్చుకుని పరిగెత్తాడు. జాహ్నవి లోపలి గదిలోకి వచ్చింది. టీ తేగానే నర్సులతో సహా అందరూ తాగారు. ఆనంద్ వెళ్తున్నానని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. జాహ్నవి వార్డు చూడటానికి బయలుదేరింది. జాహ్నవి వార్డులో పేషెంట్స్ని చూడటానికి వచ్చింది. అక్కడ జాహ్నవి చేర్పించిన 2 పేషెంట్స్ ఉన్నారు. ఒక అతను వెంకటేష్ అని 16 సంవత్సరాల కుర్రాడు. అతన్ని వారం రోజుల క్రితం చేర్పించారు. అతని ఎడమ చెయ్యి భుజం దగ్గర నుండి క్రింద వేళ్ల వరకు కాలిపోయింది. తల్లిదండ్రులు మొత్తుకుంటూ చెప్పిన దాన్ని బట్టి తెలిసిందేమిటంటే వెంకటేశంకి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో తిరుగుతూ చర్చికి వెళుతూ వస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదు. వెంకటేష్ ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అతనికి చప్పుళ్ళు పడేవి కావు. కుళాయిలో నీళ్ళు వస్తుంటే పరిగెత్తుకు వెళ్ళి ఒకటి దాన్ని కొట్టి మూసేసేవాడు. అదేమంటే అందులో సైతాన్ ఉంది, నన్ను పిలుస్తోంది అనేవాడు. ఫ్యాన్ తిరిగినా పిచ్చికలు రొద చేసినా అంతే. అతనితో ఇంట్లో వాళ్ళకి పెద్ద కష్టమైపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళితే మతి చెలిస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. మానసిక వైద్య నిపుణుడికి చూపించండి అన్నారు. చూపిద్దామని అనుకుంటుండగానే ఒకరోజు ఉదయం వెంకటేష్ ఎడమ చేతిని తీసుకువెళ్ళి పొయ్యిలో మండుతున్న కట్టెపుల తీసి దాని మీద పెట్టాడు. తల్లి తండ్రి ఇది చూసి పరిగెత్తుకొచ్చారు. దెయ్యం ఇక్కడ కూర్చుంటే చంపేశాను అన్నాడు. కుర్రాన్ని వాళ్ళు జాహ్నవి దగ్గరకు తీసుకువచ్చారు. జాహ్నవి ముందు వెంటనే బర్న్స్ కేసుగా ఉస్మానియాకి పంపింది. అక్కడ వాళ్ళు వెంకటేష్ చేతికి కట్టుకట్టారు. వాళ్ళు నీ పేరేమిటి అంటే ఏసోబు అంటాడు. తండ్రి వెంకటేష్ అని చెప్తుంటే కళ్ళెర చేసి కొట్టవచ్చాడు. వీళ్ళు అబద్ధమాడుతున్నారు సార్ అన్నాడు. తన పేరు ఏసోబు అని, తను దయ్యాన్ని చంపడానికి చూస్తున్నానని అంటాడు. ఇదెక్కడి కర్మరా అని తల్లి ఏడుపు. జాహ్నవి తన వార్డుకి మార్పించింది. అతనిలో ఎక్కువ ఉన్మాద లక్షణాలు కనిపించటం లేదు. అతనిలో ఘర్షణ ఉంది. అతని చిన్నప్పుడు తల్లి అల్లరి చేస్తుంటే దెయ్యం వచ్చి పట్టుకుంటుంది అని బెదిరించేదిట. జాహ్నవి అతన్ని పరీక్ష చేసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతనికి ఇప్పటికి 2 సార్లు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. అతను ఇప్పుడు అంతగా వాగటం లేదు. తను వెంకటేష్ననే అంటున్నాడు. జాహ్నవి అతన్ని పరీక్ష చేస్తూ నీ పేరేమిటి అంది. వెంకటేష్ అన్నాడు. తన చెయ్యి ఎందుకు కాలింది గుర్తులేదని అన్నాడు. జాహ్నవి అతని తల్లిదండ్రులకి ఇంకా 4-5 రోజుల్లో వెంకటేష్ని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చని చెప్పింది. ఇంకో కేసు, ముసలాయన, 60 సంవత్సరాలకి పైగా ఉంటాయి. భార్య పోయి 2 సంవత్సరాలైంది. ఆయనకి ఎలా భయం ఏర్పడిందో కానీ తన కొడుకులు తనని చంపేస్తారని భయం పట్టుకుంది. అతనికి ఎన్నాళ్ల నుంచో సుల్తాన్ బజార్లో స్టీల్ సామాన్ దుకాణం ఉంది. దాని మీద బాగా సంపాదించాడు. ఇంకా 2 చోట్ల దుకాణాలు తెరిచాడు. ఈ మధ్యనే పెద్ద కోడలతో పోట్లాడాడట. బాగా ఘర్షణ జరిగింది. ఆ రాత్రి ఆయన తన సామాను, చెక్ బుక్స్తో సహా అన్నీ ఒక సంచిలో పెట్టుకుని రిక్షాలో ఎక్కి స్టేషన్కి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. స్టేషన్లో ఎవరికీ తెలియని ఊరు చెప్పి ఆ ఊరికి రైలు ఎప్పుడుంది అని అడగసాగాడు. రైల్వే బుకింగ్ వాళ్ళు, కూలీలు ఈయన వాలకం కనిపెట్టి పిచ్చాడని ఏడిపించసాగారు. కొడుకులు వెతికి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తాను రమ్మంటే రానుని మొరాయించడంతో డాక్టర్కి చూపిస్తే ఆ డాక్టర్ జాహ్నవికి రిఫర్ చేశాడు. జాహ్నవి ఆయన్ని హాస్పిటల్లో చేర్పించింది. ఆయనకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ ముసలాయనని చేర్పించిన తర్వాత ఆయన తాలూకు వాళ్ళెవరూ రావటం లేదు. ఈరోజు కూడా నీ కొడుకులు రాలేదా? జాహ్నవి ఆయన్ని పరీక్ష చేస్తూ అడిగింది. రాలేదన్నట్టు తల ఊపాడు. ఆయన తెల్ల కాగితాల మీద ఎప్పుడు చూసినా ఒకటే రాస్తుంటాడు. అది విల్లు అంటాడు. అమ్మాయి, నీకు కూడా విల్లులో భాగం రాస్తున్నాను అంటాడు. జాహ్నవి అంటే ఆయనకి నమ్మకం. చెక్ బుక్స్ దాచమని ఇచ్చేవాడు. తన పెద్ద కోడలు చాలా చెడ్డదని, డబ్బు వాసన ఇట్టే పసిగట్టేస్తుందని అనేవాడు. తన ఆస్తి వివరాలు వినమనేవాడు. జాహ్నవి పనుంది, నేను మళ్ళీ వస్తాను అని వెళ్తుంటే వెనకే వస్తూ తప్పకుండా రా అని మరీ మరీ చెప్పేవాడు. నర్సు వచ్చి అతను చెయ్యి పట్టుకుని లాక్కెళ్లే వరకు వచ్చేవాడు. జాహ్నవి ఆ వార్డులో నుంచి యువతలకు వచ్చింది. లిఫ్ట్లో నుంచి క్రిందికి దిగి ఓపెన్గా ఉన్న ఆవరణ దాటి అక్కడి నుంచి క్యాజువాలిటీ వార్డు ముందు నుంచి బయటికి వచ్చి ఎదురుగా ఉన్న ఓపీలోకి వెళ్ళింది. ఓపీ అంతా అప్పటికే పేషెంట్స్, వారి వెంట వచ్చిన వారితో కిటకిటలాడిపోతోంది. జాహ్నవి
ఆ హాల్లో అడుగు పెట్టేసరికి కలకలం కాస్త సద్దుమడిగింది. జాహ్నవి వచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న సోషల్ వర్కర్ జానాబాయ్ పేషెంట్స్ దగ్గర చీటీలు అవి తీసుకుని అక్కడ బొత్తిగా పెట్టింది. జాహ్నవి ఆ చీటీల బొత్తి తీసుకుని ఒక్కొక్కరి పేరే పిలవసాగింది. మాధవి, జాహ్నవి పిలిచింది. 20 సంవత్సరాల యువతిని ఒక ఆయన తీసుకువచ్చాడు. ఆ అమ్మాయి బొద్దుగా, తెల్లగా, అందంగా, విరిసిన పువ్వులా ఉంది. ఆమె వెంట ఉన్న వ్యక్తి నల్లగా, మోటుగా, భీకరంగా ఉన్నాడు. జాహ్నవి అడిగిన ప్రశ్నలకి ఆ అమ్మాయి జవాబు చెప్పలేదు. తనని కాదు అన్నట్టు కూర్చుంది. అన్నింటికీ అతనే సమాధానం చెప్పాడు. అతను ఆ అమ్మాయి భర్తట. ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉంది. అతనికి 40 దాటినట్టే ఉన్నాడు. దీని అక్క కాన్పులో చనిపోతే పిల్లాడు అన్యాయం అయిపోతాడని దీన్ని చేసుకున్నాను. పెళ్ళై కాపురానికి వచ్చిన 2 రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి చీకటైతే చాలు పెద్ద జాతర చేస్తోంది. ఇంట్లోంచి పారిపోతోంది. జుట్టు పీక్కుంటుంది. నూతిలో పట్టానికి చూసింది. పొద్దుట మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అడిగితే నాకేం తెలియదు అంటుంది. జాహ్నవి అతన్ని దూరంగా వెళ్ళమంది. ఆ అమ్మాయిని అడిగింది, రాత్రి ఎందుకు భయం వేస్తుంది? ఆయన దగ్గరకు వస్తాడు. నీకు సంతోషం అనిపించదా? చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది. చాలా బాధ. నొప్పి అని చెప్తే వినడు. ఆ అమ్మాయి కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు ఉబ్బికాయి. డాక్టర్, మీకు పుణ్యం ఉంటుంది. నేను పిచ్చిదాన్ని అని చెప్పండి. నన్ను హాస్పిటల్లో చేర్పించండి. జాహ్నవికి అర్థమైంది. లిబ్రియం రోజుకి 3 సార్లు ప్రిస్క్రిప్షన్ రాసి దూరంగా ఉన్న ఆ అమ్మాయి భర్తను పిలిచింది. ఇదిగో ఈ మందు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టాబ్లెట్స్ వాడమనండి. ఈ అమ్మాయిని ఒక 4 రోజుల పాటు పుట్టింట్లో ఉంచితే మంచిది అంది. ఈ మాట వినగానే అమ్మాయి కళ్ళల్లో ఆనందం తళుక్కను వేసింది. జాహ్నవికి జాలి వేసింది. పాపం నిస్సహాయులు. ఇలాంటి ఆడపిల్లల్ని చూస్తే పంజరంలో పిట్టలు గుర్తుకు వస్తాయి. వీరికి స్వేచ్ఛ లేదు. ఆర్థికంగా అటు తల్లిదండ్రుల మీద, ఇటు భర్త మీద ఆధారపడాల్సి ఉండటంతో వారు చెప్పినట్టే వినాలి. అదే ఫారిన్లో అయితే జానాబాయ్ కాంతమ్మ అని పిలిచింది. సుమారు 70 సంవత్సరాలకి పైగానే ఉన్న బామ్మగారు వచ్చింది. ఆవిడ నెత్తి మీద ఉన్న తెల్లటి కొంగు మాటిమాటికి సవరించుకుంటోంది. అది పైట జార్చి వేసుకుంటున్నట్టుగా ఉంది. రవిక లేదు. పైట జారినప్పుడు శరీరం ఆచ్ఛాదనం లేకపోవటం వల్ల స్పష్టంగా కనిపిస్తోంది. ఆవిడ వస్తూనే, అమ్మాయి, నిన్ను చూడగానే నాకు సగం రోగం పోయింది. మహాలక్ష్మిలా ఉన్నావు. పెళ్ళి అయిందా అమ్మా అంటూ కుశల ప్రశ్నలు మొదలుపెట్టింది. మీ బాధ ఏమిటో చెప్పండి అంది జాహ్నవి. బాధ? నా బాధ ఏమని చెప్పను తల్లి? ఆవిడ చుట్టుపక్కల చూసింది. ఇక్కడ అంతా ఉన్నారు, ఎలా చెప్పను? అలా ఆ పరదా చాటుకి వస్తావా అంది. కుదరదు, ఇక్కడ చెప్పండి, పర్వాలేదు అంది. ఆవిడని చూస్తే మాటకారిగా ఉంది. ఆవిడ తప్పనిసరైనట్లుగా కంఠం బాగా తగ్గించి జాహ్నవి దగ్గరకు వంగి రహస్యం చెప్తున్నట్టుగా అంది. చూడమ్మా, మా వారు నాకు 18వ సంవత్సరంలో పోయారు. నాకు 2 పిల్లలు. 2 కొడుకులే. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. కొన్ని నెలల నుంచి మా వారు స్వయంగా వచ్చి నాతో సంసారం చేస్తున్నట్లు ఉంటుంది. ఆవిడ సిగ్గులు వలకబోసింది. అదేమిటో వద్దన్నా వినరు. అవతల కొడుకులు కోడళ్ళు ఉన్నారండి అంటే జాహ్నవికి అర్థమైంది. చిన్నప్పుడే భర్త పైన బామ్మగారు కొడుకుల కాపురాలు చూసి తను సుఖపడని విషయాలు ఊహల్లో ఊహించుకుంటోంది. బామ్మగారు ఇంకా చెప్తోంది, ఒక్క మా ఆయనేనా? నన్ను చూసిన ప్రతి మగాడికి నా మీద కోరికే. మా ఇంటి దగ్గర కూరలవాడు, సోడా దుకాణం వాడు ఒకరేమిటి తల్లి. చివరికి బస్సులో వస్తుంటే ఆ కండక్టర్ కూడా నా ఒంటి మీద చేయి వేసి ప్రేమగా పిలుస్తున్నాడు. నేను మగడు చచ్చిందాన్నిరా, నేను అలాంటి చెడ్డదాన్ని కాను అంటే వినరు. జాహ్నవి మందులు రాయసాగింది. లార్గా సెటిల్ 25 మిల్లీగ్రాములు రోజుకి 3 సార్లు, హిప్నోటిక్స్ రాత్రిపూట 1 క్యాప్సూల్, సెరిపాక్స్ 1 ట్యాబ్లెట్. ఈ మందులు వాడండి అంటూ చీటీ ఇచ్చింది. ఈ మగాళ్ల బాధ నాకెలా తప్పుతుంది అమ్మా అంది బామ్మగారు. ఆ మందులు వేసుకోండి, తగ్గుతుంది అంది. అసలు మా వారు ఎలా ఉండేవారంటే జాహ్నవి ఆ మాట వినిపించుకోకుండా తర్వాత అంది, పేషెంట్స్ కోసం చూస్తూ. జానాబాయ్ ఇంకో పేరు పిలిచింది. ఇంతలో దూరం నుంచి ఒక రోగి పెద్దగా మూలుగుతూ కాళ్ళు చేతులు తన్నుకోసాగాడు. అందరూ ఆదుర్దాగా అటు చూడసాగారు. జాహ్నవి లేచి వెళ్ళి అతని పల్స్ చూసి పరీక్ష చేసింది. అతనికి నిజంగా ఫిట్ రాలేదు. అందరి దృష్టి తన వైపు ఆకర్షించడానికి చేస్తున్నాడు. జాహ్నవి తిరిగి వచ్చేసింది. ఆ కుర్రాడి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆ కుర్రాడి వివరాలు చెప్పాడు. పూల దుకాణంలో పనిచేస్తాడట. రోజు రాత్రి 12 గంటల వేళ ఇంటికి వస్తాడట. పెళ్ళి కాలేదు ఇంకా. వాళ్ళకి ఒక్కడే కొడుకట. నిన్నటి నుంచి ఇలా అయ్యాడట.
ఇంట్లో ఏమైనా గొడవ పడ్డారా అని అడిగింది. మొన్న డబ్బులు తీసుకువెళ్ళి గుర్రపు పందాలకి తగిలేస్తున్నాడని బాగా తిట్టాను. ఎంతో తప్పు చేసిన వాడిలా తండ్రి కృంగిపోతూ చెప్పాడు. తన మూలంగానే వాడికి ఇలాంటి దుస్థితి వచ్చిందనే బాధ అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి తల్లిదండ్రులైతే పిల్లలు చాలా బాధలు పెడతారు. వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ అనే బలహీనత ఆధారంగా చేసుకుని ఎంతైనా రాద్ధాంతాలు చేస్తారు. ఈ తల్లిదండ్రులను ఎవరూ మార్చలేరు. ఇది వ్యాధి అని ముద్ర వేయటానికి వీల్లేని వ్యాధి. జాహ్నవి ఆ కుర్రాడికి నిద్రకి మందులు రాసిచ్చింది. చూస్తుండగానే 1 గంట అయింది. జాహ్నవికి నీరసం వచ్చేసినట్లయింది. ఈ ఓపీలో అదే బాధ. వాళ్లతో మాట్లాడటం, వాళ్ళు చెప్పే సోదిని కట్ చేసి అవసరమైన విషయమే రాబట్టుకోవటం, మమ్మల్ని చూడండి అంటూ మీద పడే వాళ్ళని అదిలించటం, ఇవన్నీ ఒక్కోసారి అష్టావధానంలా ఉంటాయి. పేషెంట్స్ని చూస్తుంటే మధ్యలో మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చాడు. నమస్తే మేడం అంటూ కూర్చున్నాడు. నమస్తే. జాహ్నవి ప్రిస్క్రిప్షన్ రాయటం ఆపు చేసి తలెత్తి చూసింది. అతను బ్యాగ్ తెరిచి అందులో నుంచి ఎస్కేఎఫ్ కంపెనీ తయారు చేసిన ఎస్కజిన్ టాబ్లెట్స్ తీసి జాహ్నవి ముందు పెట్టాడు. జాహ్నవి పరీక్ష చేసింది. వాటి ఫార్ములా చూసి తీసి పక్కన పెట్టింది. మెడికల్ రిప్రజెంటేటివ్ బ్యాగ్లో నుంచి ఎరుపు నీలం రంగుల్లో బాల్ పాయింట్స్ పెన్నులు తీశాడు. మీరే కలర్ ప్రిఫర్ చేస్తారు, రెడ్ ఆర్ బ్లూ అన్నాడు. సైకియాట్రీలో రెడ్ అంటే డేంజర్ సిగ్నల్, కాబట్టి బ్లూనే నయం. జాహ్నవి నవ్వింది. అతను కూడా నవ్వుతూ బ్లూ పెన్ ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు లేస్తూ. థ్యాంక్ యూ అంది జాహ్నవి. ఇంకా చూడవలసిన పేషెంట్స్ ఉన్నారు, టైం అయిపోయింది. జాహ్నవి లేచింది. సోషల్ వర్కర్ జానాబాయ్ వాళ్ళకి రేపు రమ్మనమని, టైం అయిపోయిందని ఓపిగ్గా నచ్చ చెప్తోంది. జాహ్నవి యువతలకు వచ్చేసింది. టైం చూసుకుంది. 1:30 అయింది. ఇంటికి వెళ్లే దోవలో రమా నర్సింగ్ హోమ్లో ఒక కేసు ఉంది, చూసి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి 2 అవుతుంది. పిన్ని బాబాయ్ ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంది. కారు దగ్గరికి వెళ్తుంటే సైకాలజిస్ట్ విజయ్ కలిశాడు. అతను నిన్న వచ్చిన కేసు గురించి చెప్తున్నాడు. అక్కడ 10 నిమిషాలకి పైగానే అయింది. జాహ్నవి కారు దగ్గరకు వచ్చింది. పూర్తి ఎండలో ఉన్నదేమో కారు వేడెక్కిపోయింది. జాహ్నవి కూడా అలసిపోయినట్టు అయింది. రేడియో మీద టవల్ తీసి వివిధ భారతి ఆన్ చేసింది. అద్దాలు దించింది. గాలి వస్తుంటే హాయిగా అనిపించింది. అద్దాలు దించితే దుమ్మైనా తప్పదు. అందరిలాగానే తను ఈ దుమ్ముకి, శుభ్రం లేని పరిసరాలకి అలవాటు అవటం నేర్చుకోవాలి. జాహ్నవికి యూకేలో తను పనిచేసిన హాస్పిటల్ గుర్తుకు వచ్చింది. సాయంత్రం అయింది. పొడుగ్గా విశాలంగా ఉన్న ఆ హారులో గడియారం 5 గంటలు కొట్టింది. శీతాకాలం కావటం వల్ల అప్పుడే పొద్దువాలిపోయి చీకటి ఛాయలు అలుముకుంటున్నాయి. ఆ హాల్లో ఎడమ పక్కగా డైనింగ్ టేబుల్, కుర్చీలు వేసి ఉన్నాయి. వరలక్ష్మమ్మ గారు అక్కడ కూర్చుని పూలు మాల కడుతోంది. అక్కడికి దూరంగా కుడివైపున ఖరీదైన సోఫా సెట్ వేసింది. ఆ సోఫాలో కూర్చుని రంగనాథం గారు రామకృష్ణ ప్రభ మ్యాగజైన్ చదువుకుంటున్నారు. ఆయన కూర్చున్న సోఫాకి పక్కగానున్న పెద్ద షెల్ఫ్లో సైకియాట్రీ మీద ప్రసిద్ధ వ్యక్తులు రాసిన పుస్తకాలున్నాయి. ఆ షెల్ఫ్కి పైన గోడకి ఒక యువకుడిది పెద్ద ఫోటో ఉంది. దానికి దండ వేసి ఉంది. ఇంతలో జాహ్నవి అక్కడికి వచ్చింది. పసుపు రంగుకి వైలెట్ కలర్లో జరీ బార్డర్ ఉన్న షిఫాన్ చీర కట్టుకుని, తలలో కనకాంబర పూలమాల పెట్టుకుని, చెవులకి తళుకులీంతున్న డైమండ్ టాప్స్, మెడలో గొలుసు, చేతులకి బంగారపు గాజులు, కుడి చేతి వేలికి డైమండ్ ఉంగరం పెట్టుకుని ఉన్న జాహ్నవి సరాసరి వచ్చి వరలక్ష్మికి నమస్కరించబోతుంటే ఆవిడ వారిస్తూ, ముందు మీ బాబాయికి పెట్టిరా అని పురమాయించింది. జాహ్నవి రంగనాథం గారి దగ్గరకు వచ్చింది. కాళ్ళకి నమస్కరించబోతుంటే ఆయన మధ్యలోనే జాహ్నవిని భుజాలు పట్టి లేవదీస్తూ, నీ వృత్తిలో నీకు సాటి పోటీ ఎవరూ లేరన్నట్లుగా పేరు తెచ్చుకోవాలి అని ఆశీర్వదించారు. ఇది విన్న వరలక్ష్మమ్మ గారు ఆహా అన్నట్టు ముఖం తిప్పింది. జాహ్నవి వచ్చి ఆవిడికి నమస్కరించింది. మళ్ళీ ఈ రోజుకి త్వరగా పెళ్ళైపోయి కొడుకుని ఎత్తుకోవాలి అంది. పుట్టినందుకు ఇక పెళ్ళి తప్ప ఇంకోటేం లేదన్నమాట అని రంగనాథం గారంటే, ఆడదానికి అంతకంటే ఇంకేముంటుంది అని ఆవిడ దబాయించింది. సరే, మన ఇద్దరికీ వాగ్వివాదం ఎందుకు కానీ, జాను, నేను కోరుకున్నట్లుగా డాక్టర్గా మంచి పేరు తెచ్చుకో. మీ పిన్ని అన్నట్లు పెళ్లి చేసుకుని మంచి ఇల్లాలు బాబు, సరేనా అన్నారు. జాహ్నవి నిస్సహాయంగా చూసింది. పెళ్లికి వృత్తికి చుక్కెదురని మీకు తెలుసుగా బాబాయ్, రెండూ నేను ఎలా సమర్థించగలను అంది నవ్వుతూ. నువ్వు సమర్థించి తీరాలి. చూడు, నువ్వు అందరిలాంటి ఆడపిల్లవు కాదు. నేను నిన్ను చిన్నప్పటి నుంచి మగపిల్లాళ్లా పెంచాను. కాబట్టి మగవాడిలా నీ వైద్యం సంగతి చూడాలి. మీ పిన్ని నూరిపోసిన భావాల మూలంగా ఆడపిల్లగా సంసారం దిద్దుకోవాలి అన్నారు ఆయన.
నిజమే బాబాయ్ అంది జాహ్నవి. ఆయన అన్నది అక్షరాల నిజమే. చిన్నప్పుడు తనని వీడు పెంచే తీరు సరిగ్గా ఇలాగే ఉండేది. బాబాయ్ గోపితో సమానంగా సైకిల్ తొక్కటం, చీకటి పడినా బజారుకి భయపడకుండా వెళ్ళి రావటం, వెంట తోడెవరూ లేకుండా 12 సంవత్సరాల వయసులోనే వేరే ఊరికి ఏ బంధువుల ఇంటికో పెళ్లికి వెళ్ళి రావటం కావాలని బలవంతంగా అలవాటు చేసేవాడు. అయ్యో ఆడపిల్ల కదండి అని పిన్నంటే, నువ్వు ఊరుకో, రోజులు మారాయి. ఆడపిల్లలు చిన్నప్పుడు చదువులకి, పెద్దయిన తర్వాత ఉద్యోగాలకి ఒంటరిగా వెళ్ళి రావాలి. అది మనం ఇప్పుడే అలవాటు చేస్తే పెద్దయిన తర్వాత బెదురు పడకుండా వెళ్ళిన పని చక్కదిద్దుకోగల నేర్పు వస్తుంది అనేవాడు. అలా ఆయన నూరిపోసిన ధైర్యం జాహ్నవికి పెద్దయిన తర్వాత స్థిరమైన వ్యక్తిత్వంగా అలవడింది. ఇప్పుడు జాహ్నవికి భయం అంటే ఏమిటో తెలియదు. రంగనాథం గారు అలాంటి స్వతంత్ర ప్రవృత్తి నేర్పుతుంటే వరలక్ష్మమ్మ గారు వీలైనంత ఎక్కువగా ఆడపిల్లలా ప్రవర్తించడం నేర్పేది. పండగలు వస్తే చక్కగా పరికిణి ఓణి వేసుకుని పూలు పెట్టుకోవాలి. సంక్రాంతి వస్తే బొమ్మల కొలువు పెట్టి పేరంటం పిలవాలి. ఆడపిల్లలు లేని ఆవిడ జాహ్నవి ద్వారా ఆ వేడుకలు ముచ్చట్లు అన్నీ తీర్చుకునేది. ఇలా ఈ ఇద్దరి విభిన్న వ్యక్తుల ఆలోచనల సమ్మేళనంతో రంగరించినట్లు పెరగటం వల్ల జాహ్నవి వ్యక్తిత్వంలో స్త్రీలలో ఉండే కోమలత్వం, పురుషుల్లో ఉండే నిస్సంకోచం, ధైర్యం ఈ రెండూ అలవడ్డాయి. వృత్తిరీత్యా ఉన్నప్పుడు మగవాడిలా, ఇంట్లో ఉన్నప్పుడు ఆడపిల్లలా ప్రవర్తించడం బాగా అలవాటైపోయింది. అందుకే ఈరోజు హాస్పిటల్ నుంచి వచ్చి భోజనాలు అయిన తర్వాత పింతల్లి బొట్టు పెట్టి ఇచ్చిన చీర కట్టుకుని జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంది. వరలక్ష్మమ్మ గారు గడ్డం పుడుకుతూ, నా తల్లే లక్ష్మీదేవిలా ఉన్నావు అంది. ఆవిడకి జాహ్నవికి త్వరగా పెళ్లి చేయాలని, వేడుకలు ముచ్చట్లు జరపాలని ఎంతో ఆశ. కానీ రంగనాథం గారు వత్తాసు రావటంతో జాహ్నవి పెళ్ళి అనే మాట దూరంగా తోసేస్తుంది. నా ఈ ఉద్యోగంలో బాగా స్థిరపడని పిన్ని అంటుంది. ఇంకే స్థిరపడటం, నెలకింత బాగా సంపాదిస్తుంటే అంటుంది ఆవిడ. జాహ్నవిని ఇలా వదిలేస్తే ఈ కేసుల గొడవలో పడి పెళ్ళి ఇంకా అశ్రద్ధ చేస్తుందేమోనని ఆవిడ భయం. ముగ్గురు గుడికి వెళ్ళాలని అనుకున్నారు. వంట మనిషి ముత్యమ్మ అల్లిక బుట్టలో పూలు, పళ్ళు, అగరబత్తి ప్యాకెట్టు సర్దుతోంది. ఇంతలో కాలింగ్ బెల్ వినిపించింది. జాహ్నవి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అరుణ్ నిలబడి ఉన్నాడు. అతను గోధుమ రంగు ఫుల్ సూట్లో ఉన్నాడు. జాహ్నవిని చూడగానే హాయ్ బేబీ అంటూ చేతుల్లో ఉన్న పెద్ద పూల గుత్తిని జాహ్నవి చేతుల్లో ఉంచుతూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడేశాడు. అరుణ్ని చూడగానే పుస్తకం పక్కన పడేసి లేచి వస్తున్న రంగనాథం గారు తను కూడా గొంతు కలిపి చప్పట్లు కొట్టారు. అరుణ్ లోపలికి వచ్చాడు. సారీ, మధ్యాహ్నం లంచ్కి రాలేకపోయాను. నా మీద కోపం వచ్చిందా అన్నాడు. లంచ్కా? నిన్నెవరు పిలిచారు అంది జాహ్నవి ఆశ్చర్యంగా. నువ్వు పిలవలేదు నన్ను, నేనెక్కడ పిలిచాను? నీ తరపున మేం పిలిచానులేమ్మా, సరదాగా కలిసి భోజనం చేయవచ్చని అన్నారు రంగనాథం గారు. రా అరుణ్, వరలక్ష్మమ్మ గారు ఎంతో ఆప్యాయంగా పిలిచింది. అతను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఆవిడకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు కూడా భోజనానికి వస్తావని బొబ్బట్లు చేశాను. నువ్వు రాకపోవటమే నయమైందనుకో. ఈవిడి గారు ఇంటికి వచ్చేసరికి 3 గంటలు అయింది. 2 గంటల వరకు చూసి శోషొచ్చి ఆయన నేను తినేశాం. మంచి పని చేశారు. ఈ డాక్టర్లను నమ్ముకోమని మీకెవరు చెప్పారు? ఇదిగో వస్తామని పత్తా ఉండరు అన్నాడు అరుణ్. అంటూనే పెద్దవాళ్ళిద్దరూ చూడకుండా జాహ్నవిని చూసి కన్ను గీటాడు. బొబ్బట్లు పెడతానుండు. ఆవిడ లేవబోతుంటే అతని చేతులు అడ్డు చూపి ఆపాడు. నాకు బిజినెస్ లంచ్ ఉంది. నేను కూడా చాలా ఆలస్యంగా భోజనం చేశాను. క్షమించాలి, మీరేమీ అనుకోవద్దు. ఇంకోసారి ఎప్పుడైనా తింటాను అన్నాడు. కనీసం కాఫీ అయినా తాగు. దానికేం అభ్యంతరం లేదు అన్నాడు. జాహ్నవి కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళింది. లోపల పని మనిషి ముత్యమ్మ నేను కలుపుతానమ్మా అంటుంటే వరలక్ష్మమ్మ గారు, ఇదిగో ముత్యమ్మ, అరుణ్కి అమ్మాయి కలిపిన కాఫీ అంటేనే ఇష్టం, కలపని అన్నారు. జాహ్నవి కాఫీ కలిపి తెచ్చింది. అరుణ్ జాహ్నవిని చూస్తూ చూపులు మరల్చుకోలేనట్లు చూస్తూ, వర్మగారు మీరేమైనా చెప్పండి. మీ అమ్మాయి ఈ అలంకరణలో ఉన్నంత అందంగా డాక్టర్ వేషంలో సింపుల్గా ఉన్నప్పుడు నాకు ఇంత నచ్చదు సుమా అన్నాడు. నేను అదే చెప్తాను అరుణ్, కానీ వినదు. ఈరోజు నా పోరు పడలేక, నా మనసు చిన్నబొచ్చటం ఇష్టం లేక బలవంతంగా ఈ చీర కట్టుకుందనుకో. ఎలా ఉంది చీర? మార్వలెస్. కాఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ జాహ్నవి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా అన్నాడు. ఎందుకు వచ్చావు అమాయకంగా అడిగింది. రాత్రికి తమకి బ్లూ స్టార్ హోటల్లో డిన్నర్ ఇస్తున్నాను, దానికి ఆహ్వానించడానికి వచ్చాను. ఓస్, దానికోసం అయితే ఫోన్ చేస్తే సరిపోయేదిగా అంది జాహ్నవి. అదేమిటి అలా అంటావు?
స్వయంగా వచ్చి పిలిచిన ఆనందం వస్తుందా అంది వరమ్మగారు. జాహ్నవి, వస్తున్నావా లేదా అన్నాడు. వస్తుందిలే నాయనా, దాన్ని మాత్రం పిలిచేవారెవరు? మా కోసం స్నేహితులు సరదాలు అన్నీ మానుకుని కూర్చుంటోంది. తీసుకువెళ్ళు, కనీసం ఈ పుట్టినరోజు నాడైనా హాయిగా తిరిగి వస్తుంది. ఓకే, అయితే నా విన్నపం గ్రాంటెడ్ అన్నమాట. ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ అన్నాడు. అరుణ్ టైం చూసుకున్నాడు. నేను సరిగ్గా 7 గంటలకు వచ్చి తీసుకువెళ్తాను, రెడీగా ఉండు. ఈ లోపల నాకు ఒకళ్ళని అర్జెంటుగా కలవాల్సిన పని ఉంది, నేను వెళ్ళొచ్చేస్తాను అన్నాడు లేస్తూ. కూర్చో అరుణ్, మేము గుడికి వెళ్తున్నాం, నువ్వు కూడా రాకూడదు అంది వరమ్మగారు. నేనా? గుడికా? ఆశ్చర్యంగా చూసిన అతను 2 చేతులు జోడించి దండం పెట్టాడు. నో ఆంటీ, ప్లీజ్, నన్ను నరకానికి రమ్మన్నా సంతోషంగా వస్తాను, కానీ గుడికి మాత్రం రాను. ఎందుకని అరుణ్? రంగనాథం గారు అడిగారు. అక్కడ పూజారులను చూస్తే నాకు చెడ్డ చిరాకు అంకుల్. మనం వెళ్ళేది దేవుడి కోసం కదయ్యా. కేవలం దేవుడి కోసమే అయితే అంత దూరం వెళ్ళనవసరం లేదు. అదిగో దేవుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. ఈ మనుషులంతా గుడికి వెళ్ళేది దేవుడి కోసం కాదు, ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం. అక్కడ అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఎదురవుతుంది. ఒక పక్క బిచ్చగాళ్ళు, ఇంకో పక్క కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, గుళ్ళోకి వెళితే పూజారులు. వాళ్ళు ఊపిరాడనీయరు, పీక్కు తినేస్తారు. అతను కంపరంగా భుజాలెగరేశాడు. అంకుల్, మన గోపి వాళ్ళని ఏమనేవాడో తెలుసా? ఉత్సాహంగా మొదలు పెట్టబోయిన అతను వరమ్మగారి ముఖం చూసి మాట మింగేసినట్లు ఆగిపోయాడు. గోపి అనే మాట వినగానే వరమ్మగారి ముఖం వెలవెలపోయింది. పూలని మాల కడుతున్న ఆవిడ చేతులు ఆగిపోయాయి. ఆ వేళ్లు పూలని చింపసాగాయి. నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుండిపోయింది. రంగనాథం గారు కళ్ళజోడు తీసుకుని పైన ఉత్తరీయంతో తొడవసాగారు. గోపి మాట రాగానే హఠాత్తుగా అక్కడి వాతావరణం మూగపోయినట్టయింది. నవ్వులు మాటలు గాలికి ఎగిరిపోయినట్లు నిశ్శబ్దం ఏర్పడింది. ఒక క్షణం పైన తిరుగుతున్న ఫ్యాన్ శబ్దం మినహా ఇంకేమీ వినిపించలేదు. వరమ్మ కన్నీళ్లతో కంఠం పూడిపోగా అంది. మొన్న వాడి పుట్టినరోజు, వాడు లేకుండానే వెళ్ళిపోయింది. అప్పుడే వాడు మమ్మల్ని వదిలి వెళ్ళి ఏడాది. ఆవిడ కళ్ళ నుండి నీళ్లు జలజల రాలే. పుట్టినరోజు వస్తే ఎంత హడావిడి చేసేవాడు. 4 రోజుల ముందు నుంచి మొదలుపెట్టేవాడు. హఠాత్తుగా ఆవిడ ఏడవసాగింది. జాహ్నవి చప్పున ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ తలని దగ్గరకు తీసుకుంది. పిన్ని, ఊరుకో పిన్ని, ప్లీజ్ ఊరుకో. చెట్టంత కొడుకు తిరుగుతూ మాయమైపోయాడు. నేనెందుకు బ్రతుకున్నానో నాకే తెలియటం లేదు. నాది ఇంత మొండి ప్రాణం కాబోలు. వాడు ఇంకా ఏ క్షణంలోనో వచ్చి అమ్మ అని పిలిచినట్టే ఉంటుంది. ఆ బూట్ల చప్పుడు నాకు వినిపిస్తూనే ఉంటుంది. వాడి గదిలో నుంచి ఆ ఇంగ్లీష్ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఏమండి, మన బాబు నిజంగానే పోయాడంటారా? భర్త వైపు తిరిగి బేలగా అడిగింది. వరం, ఊరుకో, గాద్గదికంగా అన్నారాయన. అలా మనసు పాడు చేసుకున్నందువల్ల ప్రయోజనం ఏముంది చెప్పు, దీనంగా అన్నారు. మనసు బాగా ఉంచుకుని మాత్రం ఏం చేయాలండి? వాడి గురించి ఎన్ని కలలు కన్నాం. పెళ్ళి అనుకున్నాను. వాడి భార్య పిల్లల మధ్య మనం కూడా పిల్లలుగా జీవితాలు తెల్లారిపోతాయని భ్రమపడ్డానండి. ఆవిడ బిగ్గరగా ఏడవసాగింది. నేనేం మహాపాపం చేశానండి? భగవంతుడు నా కడుపుకి ఇంత కోత పెట్టాడు. అమ్మా, ఇప్పుడే వస్తాను, నువ్వు పూజ పూర్తి చేసే టైంకి వచ్చేస్తాను అని వెళ్ళాడు కదండి. అదే ఆఖరి చూపు అనుకోలేదు. ఏడుపు వరదలా వచ్చేసింది. పిన్ని, ఇంకా అవే మాటలా? నేను అసలు గుడికి రాను. నువ్వు చెప్పిన మాట వినను. ఈ చీర విప్పేసి పాతది చిరిగిన చీర కట్టుకుంటాను అంది జాహ్నవి. వద్దమ్మా, వద్దు. ఆవిడ జాహ్నవి కోసం అన్నట్లుగా దుఃఖం బలవంతంగా ఆపుకుంది. కళ్ళు గట్టిగా తుడుచుకుంది. రంగనాథం గారు కిటికీలోంచి శూన్యంలోకి చూస్తున్నారు. ఆవిడ పైకి ఏడ్చేస్తోంది. అది కాస్తైనా ఉపశమనంగా ఉంటుంది. ఆయనది లోలోన దహించుకుపోయే జ్వాల. బాబాయ్, మంచినీళ్ళు తాగుతారా? జాహ్నవి తెచ్చి ఇచ్చింది. ఆయన జాహ్నవి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు. అమ్మా, ఏదో అనబోయారు. బాబాయ్, ప్లీజ్, పిన్ని గుండెలు ఇంకా బద్దలైపోతాయి. మీరైనా ధైర్యం తెచ్చుకోవాలి. అవును కదూ? అస్పష్టంగా అన్న ఆయన మంచినీళ్ళు తాగారు. లేని ధైర్యం తెచ్చుకుని భార్య దగ్గరకు వచ్చి, ఇదిగో వరం, వాడికి మనకి రుణం తీరిపోయింది, అందుకే వెళ్ళిపోయాడు. పిల్లలంటే రుణాలే కదే, మనం అంతకంటే రుణపడిలేం, అంతే అనుకోవాలి. ఊరుకో అన్నారు. పరమ్మ కొంగులో మొహం దాచుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. అరుణ్ సిగ్గుపడ్డట్టుగా చూశాడు. ఆంటీ, సారీ అస్పష్టంగా అన్నాడు. అరుణ్ టైం చూసుకున్నాడు. వెళ్ళటానికి లేచాడు. రంగనాథం గారు అతన్ని సాగనంపటానికి గుమ్మం వరకు వచ్చారు. సారీ అంకుల్, ఆంటీని ఇంత బాధ పెడతానని అనుకోలేదు. హుషారుగా మాట్లాడుతుంటే గోపి మాట అలవాటుగా వచ్చేసింది. ఆయన అరుణ్ భుజం మీద తట్టారు. అరుణ్, నువ్వేమీ అనుకోకు.
ఒక్కోసారి ఆలోచిస్తే అసలు అందరూ గోపి గురించి మాట్లాడటమే మంచిదేమో. విని విని దానికి అలవాటైపోతుంది. వాడు పోయిన బాధ కంటే ఇది పడుతున్న నరకం చూడలేకుండా ఉన్నాను. ఇది నేను చేసుకున్న మరో పాపమేమో అనిపిస్తుంది. ఆయన చప్పున కళ్ళు తుడుచుకున్నారు. వెళ్ళిరా, నువ్వు 7 గంటలకు వచ్చి జాహ్నవిని తీసుకువెళ్ళు. పాపం జాను మా కోసం తన సరదాలు మానేస్తోంది. స్నేహితులకి దూరమైంది. అరుణ్, జాహ్నవిని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు. ఆ మాట వినగానే అరుణ్ కళ్ళల్లో కాంతి చెంగున ఎగిరొచ్చింది. థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు. త్వరలోనే మీ ఇద్దరి పెళ్ళి అయిపోతే నాకు నిశ్చింత. మిమ్మల్ని నా స్వంత తల్లిదండ్రులా చూసుకుంటే కానీ నాకు తృప్తి ఉండదు. నా స్నేహితుడు గోపి ఆత్మకి శాంతి చేకూర్చాను అనే సంతోషం కలుగుతుంది. అందుకే అమ్మ నాన్న మిగతా సంబంధాల గురించి ఎంత చెప్తున్నా నేను చెవిని పెట్టడం లేదు. జాహ్నవినే చేసుకోవాలని, జాహ్నవి ద్వారా మీకు దగ్గరుండాలని నా ఆరాటం. థ్యాంక్ యూ మై బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అస్పష్టంగా అన్నారు ఆయన. అరుణ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అరుణ్ని చూస్తుంటే ఆయన కళ్ళు చెమర్చాయి. అరుణ్ ఎంత మంచివాడు, గోపి తల్లిదండ్రులుగా మా కోసం ఎంత ఆరాటపడుతున్నాడు అనుకోసాగారు. బాబాయ్ వెళ్దామా? జాహ్నవి పూలబుట్ట పట్టుకుని వచ్చింది. మీ పిన్నేది అన్నారాయన. అదిగో వస్తోంది అంది. వరమ్మగారు వెనకొస్తోంది. ఆమెను చూడగానే ఆయన మనసు తేలికపడింది. జాహ్నవి వేణుగోపాలస్వామి ఆలయంలో వరమ్మ రంగనాథం గారుల వెంట ప్రదక్షిణాలు చేస్తోంది. ఆ క్షణంలో నగలు పూలు పెట్టుకుని, జరి అంచు చీర కట్టుకుని, పూలబుట్ట చేతిలో పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న జాహ్నవిని చూస్తే డాక్టర్గా ఎవరు గుర్తుపట్టలేరు. జాహ్నవి సన్నగా నాజూగ్గా ఉంటుందేమో. 20 సంవత్సరాలంటే నమ్ముతారు. ఆ క్షణంలో ఆ పెద్దామె వెంట నడుస్తుంటే లోకమంటే ఏమిటో తెలియని ముగ్ధరాల్లా కనిపిస్తుంది. యువకులు చూడగానే ఆరాధనా భావం కలిగించే శరీరాకృతి ఆమెది. నాజూకుతనం, ఆ లావణ్యం వల్ల ఆమె సాటివారందరిలో కడిగిన ముత్యంలా మెరుస్తున్నట్లు ప్రత్యేకంగా కనిపిస్తుంది. వరమ్మగారు దేవి అష్టోత్తరం లోపల జపించుకుంటోంది. జాహ్నవి పూలబుట్ట పట్టుకొని నడుస్తోంది. తనకి 10 సంవత్సరాల వయసప్పుడు ఇలాగే వచ్చేది. వెంట గోపి కూడా ఉండేవాడు. ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. చెవుల్లో పూలు పెట్టుకునేవారు. గుంజీలు తీసేవాళ్ళు. గోపి సాష్టాంగపడి దండం పెట్టేవాడు. జాహ్నవిని పెట్టమనేవాడు. చి, నేను అలా క్రింద పడను అనేది. అయితే దేవుడికి నీ మీద కోపం వస్తుందిలే, నువ్వు తప్పుతావు అని భయపెట్టేవాడు. గోపి ఎంత సరదాగా ఉండేవాడు. వాడెక్కడుంటే అక్కడే సరదా వెళ్ళి విరిసేది. పిన్నిని ఒక్కోసారి చూస్తుంటే గోపి చచ్చిపోయాడనే షాక్లో నుంచి ఆవిడింకా బయటపడలేదని అనిపిస్తుంది. అందుకే ఆ పేరు వినగానే చావు కబురు విన్నంత వెర్రిగా ఏడుస్తుంది. ఈ వయసులో వాళ్ళిద్దరికీ ఎంత కష్టం వచ్చింది. వాళ్ళని తను అసలు ఎలా ఊరడించగలదు? పూజ ముగించి ముగ్గురు ఆలయం మెట్ల మీద కూర్చున్నారు. జాహ్నవి ఆలోచిస్తోంది. తను పెళ్లి చేసుకుంటే వీరిద్దరికీ ఇంత దగ్గరగా ఉండగలదా? అసలే వృత్తిరీత్యానే తనకి తీరుబడి ఉండదు. అనుకున్నంతగా వారితో కలిసి ఉండలేకపోతోంది. అలాంటిది తను పెళ్లి చేసుకుంటే? జాహ్నవి కళ్ళ ముందు అరుణ్ మెదిలాడు. అతను యువకుడు, ఉత్సాహవంతుడు, వ్యాపారంలో ఈ ప్రపంచమంతా గెలవాలి అనే ఆశగల మనిషి. అతనితో తన జీవితం ముడిపడితే ఎలా ఉంటుందో. పిన్నికి బాబాయికి అతనంటే చాలా ఇష్టం. అతన్ని చూస్తే గోపిని చూసినట్టే ఉంటుంది అంటారు. అరుణ్కి వాళ్ళ జీవితాల్లో విషాదం అర్థమవుతుంది కాబట్టి తనకి సులభంగానే ఉంటుందేమో. ఇంతలో ఒక బక్కపల్చట ఆయన అటు వచ్చాడు. రంగనాథం నువ్వా అంటూ పలకరించాడు. శేషు అని బాబాయ్ తోటి ప్రొఫెసర్గా పనిచేశాడు ఆయన. జాహ్నవి కూడా ఆయనకి నమస్కరించింది. నువ్వు యూకే నుండి ఎప్పుడొచ్చావమ్మా? ఆయన పలకరించారు. 6 నెలలు అయిందండి అంది జాహ్నవి. 6 నెలల? ఇన్నాళ్ళు ఇక్కడుంటే అక్కడ నీ ఉద్యోగం? ఆ ఉద్యోగం వదిలేశాను. వదిలేశావా? ఆయన ఆకాశం నుంచి క్రింద పడ్డట్టుగా చూశాడు. అంత మంచి ఉద్యోగం? అవును శేషు, మంచి ఉద్యోగమే. మేమెంత చెప్పినా వినలేదు. మా కోసం ఇక్కడికి వచ్చేసింది. ఉస్మానియాలో చేరింది. అలాగా? ఆయన అర్థమైంది అన్నట్టు చూశారు. చాలా మంచి పని చేశావమ్మా. దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు అన్నాడు ప్రశంసాపూర్వకంగా చూస్తూ. మీరు బెంగళూరు నుండి ఎప్పుడొచ్చారు అని అడిగింది వరమ్మగారు. ఆయన రిటైర్ అయి బెంగళూరులో కొడుకు దగ్గర ఉంటున్నాడు. నేనా? మొన్న ఆదివారం వచ్చాను. మా సావిత్రికి కొడుకు పుట్టాడుగా, చూడటానికి వచ్చాను. ఆయన హఠాత్తుగా రంగనాథం గారి వైపు తిరుగుతూ, రంగా, ఇది విన్నావా? నీకు తెలిసిందా? మన శివశంకరం కొడుకు రాజాకి ఒంట్లో బాగాలేదు. ఆ కొడుకుతో వాడు నానా అవస్థ పడుతున్నాడు. అరే, నాకు తెలియదే, ఏమైంది? ఆయన ఆదుర్దాగా అడిగారు. వాడికి మతి చెల్లించిందట. క్రిందటి వారం ఎప్పుడో మెడ్రాస్ వెళ్ళాడట.
అక్కడేదో పడ్డాడనో ఏదో చెప్పారు. తండ్రిని, ఇంట్లో ఎవరిని గుర్తుపట్టడం లేదట. ఈ ఇల్లు నాది కాదు అంటాడట. మీరెవరో నాకు తెలియదు పొమ్మంటున్నాడు. నేను ఇది తెలిసి వెళ్ళి ఉదయమే చూసొచ్చాను. బాప్రే, ఆయన కళ్ళు ఆ దృశ్యం చూడలేనట్టు మూసుకున్నాయి. అరెరే, నాకు తెలియదే. నాకు ఫోన్ చేయక చాలా రోజులైంది. ఒకసారి నేను ఫోన్ చేస్తే లేరు, మెడ్రాస్ వెళ్ళారు అన్నారు నౌకర్లు. ఇప్పుడు రాజాకి ఎలా ఉంది? అలాగే ఉన్నాడు. కాళ్ళు చేతులు మంచానికి కట్టిపడేశారు. లేకపోతే ఇంట్లోంచి పారిపోతున్నాడట. శివశంకరం అయితే 100 సంవత్సరాల వార్ధక్యం వచ్చినట్టుగా కృంగిపోయి ఉన్నాడు. ముందు వాడి బాధ నేను చూడలేకపోయానంటే నమ్ము. అరెరే, నాకు తెలియదే. ఊళ్ళో ఉండి కూడా తెలుసుకోలేకపోయాను. పాపం ఎంత మంచివాడు. మా గోపి పోయినప్పుడు మమ్మల్ని ఎంత ఆదుకున్నాడో చెప్పలేను అన్నారు రంగనాథం గారు. నేను ఈ ప్రపంచం చూస్తూనే ఉన్నానుగా. అసలు మంచి వాళ్ళకే అన్ని కష్టాలు వస్తాయి. లేకపోతే వాడికి ఇదేం బాధ చెప్పు. ఇవాళో రేపో లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన కొడుకు. భగవంతుడా, ఏం పిల్లలో కానీ వీళ్ల వల్ల తల్లిదండ్రులకి సుఖం కంటే బాధలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూసిరా. మనం చేయగలిగిందేమీ లేదు, కానీ అయిన వాళ్ళం కదా, కాస్త ఉపశమనంగా 4 మాటలు చెప్పగలం. చెప్పాల్సిన బాధ్యత మనకుంది అంతే అన్నాడు ఆయన. అయ్యో, చూడకుండా ఉంటానా? ఇప్పుడే వెళ్తాను ఆతురతగా అన్నాడు రంగనాథం గారు. ఈ అబ్బాయి మొదటి నుంచి పుస్తకాల పురిగే. ఒకరితో మాట ముచ్చట ఉండేది కాదు. తన ఈడు వాళ్ళతో స్నేహం కూడా తక్కువే. మన గోపి ఈడువాడైనా అసలు కలిసేవాడు కాదు. ఎప్పుడైనా వచ్చినా ఏ పుస్తకమో పట్టుకుని ముభావంగా ఉండేవాడు అంది వరమ్మగారు. ఏమిటో, పిల్లలందరూ ఒకే రకంగా ఉంటారా? ఎవరి తరహా వాళ్ళది అన్నారు రంగనాథం గారు. అంతే. ఎందుకు? మా పెద్దబ్బాయి అంత స్నేహంగా నలుగురితో కలిసిపోతాడా? మా రెండోవాడు మనుషుల్ని చూస్తే పారిపోతాడు. వారి నైజం అనుకోండి. ఈ వయసులో శంకరానికి ఇదేం బాధ? డాక్టర్లకు చూపించారా అన్నారు రంగనాథం గారు. అయ్యో, చూపించకుండా ఉంటారా? పెద్ద డాక్టర్లే చూస్తున్నారట, వైద్యం చేస్తున్నారు. పాపం ఆయన భార్య పోయి 4 ఏళ్ళయింది. ఈ కొడుకుతో ఈ తిప్పలు వచ్చి పడ్డాయి. ఒక్కగానొక్క కొడుకు. నీకు తెలుసుగా ఆ కొడుకంటే శివశంకరానికి ఎంత ప్రాణమో. అబ్బా, వాడిని చూస్తుంటే బావురుమని ఏడుపు వచ్చేస్తాను. అరెరే, ఇంత జరిగిందా? నాకు తెలీదు. వారమే అయిందంటున్నారు కదండి. మనం ఎక్కడున్నాం? బొంబాయి పెళ్ళికి వెళ్ళొచ్చాం కదా. ఊర్లో ఉంటే తెలిసేదేమో అంది వరమ్మగారు. అవును, నిజమే. మేము మొన్న సాయంత్రమే వచ్చాం అన్నారు ఆయన. నేను వస్తాను, ఈసారి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను అన్నాడు శేషు. వెళ్ళటానికి లేస్తూ, శంకరాన్ని వెళ్ళి చూడటం మర్చిపోకు పాపం అంటూ హెచ్చరించాడు. లేదు, తప్పక వెళ్తాను. తెలిసిన తర్వాత క్షణం ఊరుకుంటానా అన్నారు రంగనాథం గారు. ముగ్గురు బయలుదేరుతుంటే డ్రైవ్ చేయడానికి కూర్చున్న జాహ్నవిని చూస్తూ, అమ్మా, శివశంకరం ఇంటికి వెళ్ళి చూసి వెళ్దాం అన్నారు. అలాగే బాబాయ్ అంది జాహ్నవి. మన బాధలతో మనం మతి చెడి చస్తుంటే ఆ బాధలు ఎక్కడ చూడగలమండి అంది వరమ్మ. బాధ అంటే ఏమిటో తెలుసు కాబట్టే మనం భరించగలమే అన్నారు ఆయన. జాహ్నవి శివశంకరం గారి ఇంటి వైపు కారు తిప్పింది. ఆయన ఇల్లు యూనివర్సిటీ రోడ్లో ఉంది. జాహ్నవి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రంగనాథం గారితో ఆ ఇంటికి వెళ్ళింది. 10 నిమిషాలే ఉన్నారు. హాలు మధ్యగా రంగుల షాండ్లియర్ ఎంతో అందంగా ఉంటుంది. కుర్చీలు, సోఫాలు ఇంగ్లీష్ రాజుల కాలం నాటివిగా ఉంటాయి. అంతకంటే ఇంకేమీ గుర్తులేదు జాహ్నవికి. జాహ్నవి డ్రైవ్ చేస్తున్న కారు ఎత్తైన ప్రహరీ గోడలున్న పెద్ద గేటు మధ్య నుంచి లోపలికి వచ్చింది. గేటు పిల్లర్కి నల్లటి పాలరాతి ఫలకం మీద తెల్లటి అక్షరాలతో రాజా నిలయమని ఉంది. కారు లోపలికి రాగానే జాహ్నవి కంటిని ఆకర్షించింది పచ్చటి లాన్. దానిలో ఒక పక్కగా ఉయ్యాల, దాన్ని నిలిపిన స్తంభాలకి ఒక పక్క పసుపు, మరో పక్క నీలం పూల తీగలు పాకించి అవి పూల స్తంభాల్లా కనిపించేట్టుగా ఉన్నాయి. జాహ్నవికి అందమైన పరిసరాలంటే ఎంతో ఇష్టం. మనిషి ఎప్పుడు సుఖంగా నిశ్చింతగా ఉండాలంటే పరిసరాల ప్రభావం చాలా వరకు ఆధారపడి ఉంటుందని నమ్ముతుంది. ఆవరణలో కూడా పూల మొక్కలు క్రమ పద్ధతిలో పెంచి ఉన్నాయి. ప్రహరీ గోడకి వరుసగా కొబ్బరి చెట్లు ఎదిగి ఉన్నాయి. ఎదురుగా పసుపు రంగు వేసిన పెద్ద మేడ ఉంది. అది ఎప్పటిదో నవాబు కాలం నాటిది. అది కట్టిన తీరు, ఆ పొడుగాటి కిటికీలు చాలా అందంగా ఉన్నాయి. జాహ్నవి కారు పోర్టికోలోకి తీసుకొచ్చి ఆపేసరికి అక్కడ కూర్చుని ఉన్న ఒక వ్యక్తి పరిగెత్తుకు వచ్చి డోర్ తీసి రంగనాథం గారికి సలాం చేశాడు. అయ్యగారు ఉన్నారా అన్నారు రంగనాథం గారు. ఉన్నారండి, లోపలున్నారు అంటూ ఈ వార్త చెప్పడానికి అన్నట్టు లోపలికి వెళ్ళాడు. అతని ముఖం ఎత్తైన బుగ్గలతో తమాషాగా ఉంది. కొందరు ముఖాలు ఒకసారి చూస్తే మర్చిపోలేం.
ఎందుకో కానీ జ్ఞాపకం ఉంటాయి. అందమైన ముఖాలు ఎలా గుర్తుంటాయో అందవిహీనంగా ఉన్నవి కూడా అలాగే గుర్తుంటాయి. జాహ్నవి, రంగనాథం గారు, వరమ్మ గారు లోపలికి వచ్చారు. జాహ్నవి ఆతురతతో ఆ హాల్ని చూసింది. అవే కుర్చీలు, అదిగో తలెత్తి చూసింది. పైన అదే షాండ్లియర్. ఆ రోజున దాన్ని ఎంతో అద్భుతమైన వస్తువులా కన్నార్పకుండా చూసింది. ఎందుకో కానీ అది బాగా గుర్తుండిపోయింది. బహుశా దాని అందం వల్ల కావచ్చు. గోడకు తైలవర్ణ చిత్రాలున్నాయి. పెద్ద హాలు. అక్కడున్న టీపాయ్, యాస్ట్రేతో సహా చాలా ఖరీదైన వస్తువులుగా ఉన్నాయి. బోలెడంత సంపాదించాడు ఈయన. పిల్లలు ఎక్కువ మంది లేరు కానీ ఉంటే 3 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి. వరమ్మ అంది. ఈయనకి సినిమా హాల్స్ కూడా ఉన్నాయి కదూ? గుర్తుకు వచ్చినట్టుగా అడిగింది. ఒక్క సినిమా హాల్స్ ఏమిటి, 3 స్టార్ హోటల్ ఉంది, కార్లమ్మే ఏజెన్సీ ఉంది. కాలం కలిసి వచ్చింది, కోటికి పడగలెత్తాడు. రంగనాథం గారు ఆ మాటలు అంటుంటే ఆ ముఖంలో ఇతను నా స్నేహితుడు అనే గర్వం కనిపిస్తోంది. రండి, లోపలికి రమ్మంటున్నారు అన్నాడు అతను వచ్చి. జాహ్నవి ఈసారి అతన్ని నిశితంగా చూసింది. అతనిలో ఏదో సరిగ్గా లేదు. అదేమిటో తెలియటం లేదు. ముగ్గురు లోపలికి వెళ్ళారు. అక్కడ శివశంకరం గారు మంచం మీద కూర్చుని ఉన్నారు. రంగనాథం గారు ఆయన్ని చూడగానే దగ్గరకు వెళ్ళి 2 చేతులతో చేయి పట్టుకున్నారు. ఏరా శంకరం, ఏమిటి అబ్బాయి కొంట్లో బాగాలేదుటా అని అడిగారు. శంకర్రావు గారు తలెత్తి చూశారు. ఆయన కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అవునున్నట్లు తల ఊపారు. రాజాకి అసలు ఏమైంది? అదే తెలియటం లేదు. ఆయన కంఠం వణికింది. ఒక్కసారిగా ఆయన రంగనాథం గారి చేతులకి ముఖం ఆనించుకున్నారు. ఆయన ఉధృతంగా వస్తున్న ఏడుపుని బలవంతంగా ఆపుకుంటున్నట్లుగా పక్కటెముకలు కదులుతున్నాయి. రంగనాథం గారి కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి. ఆయన చప్పున కూర్చున్నారు. డాక్టర్లకు చూపించావా అన్నారు. చూపించాను. ఏమన్నారు? ఏమీ చెప్పటం లేదు. ముందు వాడి సంగతేమో కానీ నాకు మతిపోయేట్టుంది. రంగనాథం గారు ఆయన భుజం మీద చేయి వేశారు. అధైర్యపడకురా శంకరం. ఈ రోజుల్లో ఎలాంటి రోగాన్నైనా డాక్టర్లు నయం చేస్తున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. మనిషి సవ్యంగా ప్రాణంతో ఉంటే చాలు. వ్యాధికేంద్రా, ఈరోజు కాకపోతే రేపు నయం అవుతుంది. శివశంకరం గారు దుఃఖం కాస్త తమాయించుకుని లాల్చీ జేబులో నుంచి జేబు రుమాలు తీసి కళ్ళు తుడుచుకున్నారు. తర్వాత తనని తాను పూర్తిగా నిగ్రహించుకుంటున్నట్లుగా ఏడుపు దిగమింగి అక్కడున్న ఎత్తుబుగ్గల నౌకర్ని చూస్తూ, రాబర్ట్, కాఫీ తీసుకురమ్మనమని యాదయ్యతో చెప్పు అన్నారు. రంగనాథం గారు వారించారు. వద్దురా, మనకి మర్యాదలేమిటి? మేమేమన్నా పరాయి వాళ్ళమా? గుడికి వెళ్ళి వస్తున్నాం. అక్కడ శేషు కలిసి చెప్పాడు. నేను నమ్మలేకపోయాననుకో. అసలు ఎన్నాళ్ళైంది సుస్థి మొదలై? వారం పైన అయింది. ఆయన జేబురుమాల మడత పెట్టి లాల్చీ జేబులో పెట్టుకుంటూ అన్నారు. జాహ్నవిని కూర్చోమ్మా అన్నారు. జాహ్నవి ఆయన్నే గమనిస్తోంది. ఆయన ఇదివరకు చాలా సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. ఇప్పుడు కృంగిపోయినట్టుగా ఉన్నాడు. ఆయనలో ఉత్సాహం, ఆనందం అనేవి ఆవిరైపోయినట్టుగా ఉన్నాయి. కళ్ళ క్రింద నల్లటి చారలు నిద్రలేమిని సూచిస్తున్నాయి. ఆయన సహజంగా ఎప్పుడూ మడత నలగని బట్టలతో ఉండేవారు. ఇప్పుడు బట్టలు నలిగినా ఆ ధ్యాసే లేనట్టుగా ఉన్నారు. ఆయన ముఖం చూస్తే కొత్త వాళ్ళకైనా ఆయన విపరీతమైన మానసిక వేదంతో కృంగిపోయి దిగులు పడుతున్నాడని ఎవరూ చెప్పకుండానే ఇట్టే తెలిసిపోతుంది. ఆయనది భారీ విగ్రహం. ఇదివరకు టీవీగా నడిచే ఆయన ఇప్పుడు మోయలేని భారం మోస్తున్నట్లుగా కృంగిపోయినట్టుగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయువు పట్టుకి దెబ్బ తగిలి దిమ్మెరిపోయిన మనిషిలా ఉన్నాడు. రాజా ఎక్కడున్నాడు అడిగారు రంగనాథం గారు. పైన నా గదిలో. క్రిందకి రావటం లేదా? క్రిందకు రావటమా? ఆయన పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు వచ్చింది. వాడు నడిచే స్థితిలో ఎక్కడున్నాడు? డాక్టర్లు నన్ను ఆందోళన పడవద్దు అంటారు. పెద్ద సుస్థి ఏమీ లేదంటారు. చిన్నపిల్లల్ని మోసం చేయగలరేమో, నన్ను చేయగలరా? సుస్థి ఏమీ లేదా? ఏమీ లేకపోతే ఎందుకలా అవుతాడు? హాయిగా తిరుగుతూ ఉండే మనిషి. ఆయన కంఠం మళ్ళీ పూడుకుపోయింది. పద చూద్దాం. రంగనాథం గారు లేచారు. ముగ్గురు హాల్లోకి వచ్చి అక్కడున్న మెట్లెక్కి పైకొచ్చారు. పైన వరండానే ఆనుకుని ఉన్న పడక గది విశాలంగా, ధారాళంగా గాలి వెలుతురు వస్తున్నట్టుగా ఉంది. లైట్లు వెలుగుతున్నాయి. అక్కడ నర్స్ కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. నర్స్ శివశంకరం గారిని చూడగానే లేచి నమస్కరించింది. రాజా ఏం చేస్తున్నాడు అని అడిగారు ఆయన. నిద్రపోతున్నాడు సార్ అంది. ముగ్గురు గుమ్మానికి ఉన్న కర్టెన్ తొలగించుకుని లోపలికి వచ్చారు. అక్కడ పసుపు నీలం గళ్లదుప్పటి పరిచిన విశాలమైన మంచం మీద రాజా పడుకుని ఉన్నాడు. అతను నిద్రపోతున్నట్లుగా ముఖం పక్కకు వాల్చి పడుకుని ఉన్నాడు. అతని 2 చేతులు వెనక మంచానికి, 2 కాళ్ళు
విడివిడిగా మంచం దిగువ భాగానికి కట్టేసున్నాయి. వెల్లకిలా పడుకుని ఉన్న అతను నిద్రలో కూడా అశాంతిగా తలని అటు ఇటు తిప్పుతున్నాడు. రంగనాథం గారు, వరమ్మ గారు అట్లా అతి దారుణంగా కట్టిపడేసిన రాజాని చూసి దిగ్భ్రాంతి చెందినట్లుగా చూస్తూ నిలబడిపోయారు. చూడరా రంగా, ఏమీ సుస్థి లేకపోతే మనిషిని అలా కట్టిపడేయటం ఎందుకు? సుస్థి లేదట. డాక్టర్లు నన్ను మభ్యపెట్టడానికి ఏదేదో చెప్తున్నారు. సుస్థి చేస్తే చేసింది, అదే ఏ జ్వరమో ఇంకేదో రాకూడదు. ఇదెక్కడి దారుణం? వాడిని ఇలా చూడలేకుండా ఉన్నాను. అతి తగ్గు స్థాయిలో అంటున్న ఆయన కంఠం దుఃఖంతో పూడుకుపోయి మాట రానట్టయింది. ఊరుకో ఊరుకో, రంగనాథం గారు స్నేహితుడిని ఓదారుస్తున్నారు. శుభ్రంగా తిరుగుతూ ఉండే పిల్లాడికి ఇదేం కర్మ అంది వరమ్మగారు. జాహ్నవి మంచం మీద కాళ్ళు చేతులు కట్టి ఉంచిన రాజానే చూస్తోంది. నిద్రపోతున్నా అతనిలో ఏదో బాధ కనిపిస్తోంది. దేనినో బలవంతంగా భరిస్తున్నట్లు కనుబొమ్మలు కదులుతున్నాయి. తల కాస్త పక్కకి తిప్పి దిండుకి చెంప అనేలా పడుకుని ఉన్న అతన్ని చూస్తుంటే అపరిమితమైన జాలి వేసింది. అతని తల నల్లటి క్రాఫ్ట్తో అందంగా ఉంది. గడ్డం మాసి నల్లగా పెరిగి అతని ముఖాన్ని కాపాడుతాను అని రక్షణ రేఖ గీసినట్లుగా ఉంది. అతని శరీరం ఆ మంచం పొడుగునా ఉన్నట్లుగా సన్నగా బలంగా ఉంది. కాళ్ళు కట్టేసి ఉండటంతో అతని పాదాల బొటనవేళ్ళు ముడుచుకుని తెరుచుకుంటూ ఆ బంధం తెంచుకోవాలని నిద్రలో కూడా పనిచేస్తున్నట్టుగా ఉన్నాయి. అతను కదిలాడు, చేయి తీసుకోబోయాడు. అది రాలేదు. నిద్రలో పెనుగులాడాడు. చేయి నొప్పి పుట్టినట్టుగా మూలిగాడు. ఆ మూలుగుతో మెలకు వచ్చినట్టుగా కళ్ళు తెరిచాడు. నిద్రమత్తుగా మందు ప్రభావంతో ఉన్న అతని కళ్ళకి మొదట అక్కడ నిల్చుంది ఎవరో సరిగ్గా తెలియలేదులా ఉంది. మత్తులో బరువుగా ఉన్న కళ్ళతో అలాగే కాసేపు చూశాడు. ఆ తర్వాత కనుబొమ్మలు చిట్లించాడు. ఎవరు అన్నాడు. రంగా, నువ్వు వెళ్ళి పలకరించు, గుర్తుపడతాడేమో ఆశగా రహస్యంగా అన్నారు శంకరం గారు. రంగనాథం గారు 2 అడుగులు ముందుకు వేసి బాబూ అని పిలిచారు. అతని మత్తు వీడిపోయింది. అతని ముఖంలో చిరాకు ఆదుర్ద కనిపించాయి. రంగనాథం గారిని యగాదిగా అపరిచితుడిని చూసినట్టు చూస్తూ ఎవరు నువ్వు అన్నాడు. ఆ మాట విసుగ్గా కసిరినట్టుగా ఉంది. అతని గొంతు మంచి నిద్రలో నుంచి లేచి తగ్గు స్థాయిలో గుర్రుమంటూ పలికిన సింహంలా ఉంది. నన్ను గుర్తుపట్టలేదా బాబు? నువ్వెవరివో నాకేం తెలుసు? ఇప్పటికే ఒక ముసలాడు నేను మీ నాన్నని అంటూ నా వెంటపడి ప్రాణం తినేస్తున్నాడు. నువ్వు ఇంకోటికి తయారయ్యావా? ఎవరివి నువ్వు? నా తాతవా? నీకు అసలేం గుర్తు రావటం లేదా? ఎందుకు గుర్తు రావటం లేదు? నన్ను ఈ ఇంట్లోకి తెచ్చి ఈ మంచానికి కట్టిపడేశారు. నన్ను కదలనీయటం లేదు. రంగనాథం గారు జాహ్నవి జబ్బ పట్టుకుని అతను ముందుకు తోసి చూపిస్తూ ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని అడిగారు. తెలుసు, నా నెత్తి మీద దేవత. నన్ను రక్షించడానికి వచ్చింది. ఏమ్మా, నీతో నేనేమైనా ప్రేమ వ్యవహారాలు నడిపానా? అది గుర్తు చేయడానికి వచ్చావా? వెటకారంగా కసిగా చూస్తూ అన్నాడు. అతని కళ్ళల్లోకి అసహనం వెల్లువలా వచ్చింది. పళ్ళు బిగిస్తూ ఇంకా ఎంతమందిని తీసుకొస్తారు? ఎంతమంది చేత నేను రాజానని చెప్పిస్తారు? మీరంతా ఎవరో నాకు తెలియదు. నన్ను ఎందుకు ఇలా చంపుతారు? నన్ను వదలండి. అతను కట్లు తెంచుకోవటానికి పెనుగులాడాడు. ఇంతలో నర్స్ అక్కడికి వచ్చింది. మంచం క్రింద ఉన్న బద్దీని నొక్కింది. వెంటనే ఆ మంచం తలవైపున పైకి లేచి ఏటవాలు కుర్చీలా అయింది. నర్స్ బత్తాయి రసం తెచ్చి ఇచ్చింది. అది చూడగానే అతను నేను ఈ కట్టు విప్పే వరకు తాగను, చచ్చినా తాగను, ఏమీ తాగకుండా ఉంటే చావనైనా చేస్తాను అన్నాడు. అతని కళ్ళల్లో మొండితనం కనిపిస్తోంది. శివశంకరం గారు ముందుకొచ్చారు. నాయనా రాజా, ఆయన ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే అతను పెద్దగా అరిచాడు. నా పేరు రవి. నేను 1,00,000 సార్లు చెప్పాను. నన్ను రాజా అంటావే? అసలు దీనికి అంతటికీ కారణం నువ్వే. నీకు పిచ్చుంది. శనిలా దాపురించావు. నన్ను జలగలా పట్టుకున్నావు. నేను ఈ కట్లు విప్పుకోగానే చేసే మొదటి పని ఏమిటో తెలుసా? నీ పీక పిసుకుతాను. కోడి మెడలా నలిపేస్తాను. పో, నా ఎదుటి నుంచి పో. అతని అరుపులకి ఆ గది దద్దరిల్లిపోయింది. అతని కళ్ళు ఎర్రబడిపోయి రౌద్రంగా చూస్తున్నాయి. పళ్ళు పటపటలాడుతున్నాయి. అతను విపరీతమైన ఉద్రేకంతో ఆ మాటలు అనటంతో అతని మెడ దగ్గర నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి. అతను ఆ మంచం నుంచి విడిపించుకోవాలని పెనుగులాడసాగాడు. శంకరం గారు కృంగిపోయినట్లయ్యారు. అయినా ధైర్యం తెచ్చుకుంటూ నర్సు చేతిలో ఉన్న బత్తాయి రసం గ్లాసు అందుకుని ఇస్తూ నువ్వు రవివే సరేనా? నేనే పొరబడ్డానులే. మంచివాడివిగా ఆ బత్తాయి రసం తాగు అన్నాడు. ఆయన చిత్రంగా శాంతించినట్టుగా చూశారు. ఇవ్వు అన్నాడు. అతని ముఖంలో ఉద్రేకం కాస్త తగ్గింది. ఇవ్వు అన్నాడు మళ్ళీ. శంకరం గారు
బత్తాయి రసం తీసుకువెళ్ళి కొడుకు నోటికి పట్టారు. రాజా నోటి నిండా ఆ రసం బుగ్గలు ఉబ్బేలా తీసుకున్నాడు. వెంటనే మరుక్షణంలో పిచికారీతో ఒత్తినట్టుగా బుగ్గలు పూరించి ఆయన ముఖం మీద ఉమ్మేశాడు. అంతా క్షణంలో సగం సేపులో లాగా జరిగిపోయింది. శంకరం గారు వెనక్కి తగ్గే లోపలే ఆ రసం అంతా ఆయన ముఖం మీద బట్టల నిండా పడిపోయింది. రాజా కసి తీరినట్లుగా విరగబడి నవ్వాడు. ఆ నవ్వు సహజంగా లేదు, తీవ్రంగా కోపంగా ఉంది. శంకరం గారు ఒక్క నిమిషం విమూఢుడైనట్లు చూసినా ఆ తర్వాత వెంటనే లాల్చీ జేబులో నుంచి జేబు రుమాలు తీసుకుని ముఖమంతా తుడుచుకుని తను కూడా అదేదో చిన్నపిల్లాడితో ఇష్టమైన ఆటలా తోసేస్తూ నవ్వుతూ, ఇంకోసారి కాస్త తాగి చూడు, నువ్వు 2 గుక్కలు తాగి మిగతాది నా మీద ఉమ్మే అన్నారు. రాజా వెంటనే జాహ్నవి వైపు తిరుగుతూ, చూసారా, ఈయనకి పిచ్చుందా లేదా చెప్పండి, బత్తాయి రసం తన మీద ఉమ్మేస్తే మళ్ళీ ఉమ్మేయమని అడుగుతారా? ఈయనకి ఈయన నౌకర్లకి అందరికీ పిచ్చే. ఏమండి, మీరు దయించి పోలీసులకి ఫోన్ చేయండి. ఈ పిచ్చి వాళ్ళ బారి నుండి నన్ను రక్షించమని చెప్పండి ప్లీజ్. అలా ఫోన్ చేస్తే ఒక అమాయకుడిని రక్షించిన వాళ్ళు అవుతారు. మీకు పుణ్యం వస్తుంది. నాకు చేతులు కట్టేశారు, లేకపోతే మీకు దండం పెట్టేవాడిని. ఎంతో దీనంగా బ్రతిమలాడాడు. ఇంతలో డాక్టర్ కృష్ణమోహన్ వచ్చాడు. ఆయనకి దాదాపు శివశంకరం గారి వయసే ఉంటుంది. భారీ విగ్రహం, పెద్ద పొట్ట, నడక పొట్ట ముందుకు తోసి నడిచినట్టుగా ఉంటుంది. ఆయన రాజాని, అక్కడ నిలబడి ఉన్న శంకరం గారిని చూసి, ఏమిటి, రాజా మళ్ళీ హడావిడి చేస్తున్నాడా అన్నారు. రాజా ఆయన్ని చూడగానే పిల్లిలా ముడుచుకుపోయాడు. అతని కళ్ళల్లో క్షణం క్రితం వరదలై పొంగిన రౌద్రం, ఆవేశం వేగంగా అంతరించాయి. ఆ స్థానంలో భయం, లొంగుబాటు, వినయం కనిపించాయి. నేనేమీ అనటం లేదు అన్నాడు బెదురుగా చూస్తూ. బత్తాయి రసం తాగమంటే వాళ్ళ నాన్న ముఖాన ఉమ్మేశాడు అంది నర్స్. ఏం రాజా, నిజమేనా? డాక్టర్ కృష్ణమోహన్ రాజా అని పిలిస్తే అతను పిచ్చిగా అరవటం లేదు, మాట్లాడలేదు, ఎటో చూస్తూ కూర్చున్నాడు. నర్స్, బత్తాయి రసం తీసుకురా అని కృష్ణమోహన్ పురమాయించాడు. ఎటో చూస్తూ కూర్చున్న రాజా చేయి అందుకుని పల్స్ చూస్తూ, ఏమిటి నీ బాధ అన్నారు. ఈ మంచానికి ఇలా కట్టేసి ఉండటం బాగాలేదు, తిరగాలనిపిస్తోంది. తిరుగుదువు గాని. అతని ఆ గొంతు ఎంతో నెమ్మదిగా ఉంది. నీ నరాల్లో ఉద్రేకం పాలు ఎక్కువగా ఉంది. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియటం లేదు. నీకు కాస్త నయం అవగానే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుదువు గాని. ఒక వారం రోజుల పాటు నేను చెప్పినట్టు విను. వారం రోజుల తర్వాత నన్ను వదిలేస్తారా? తప్పకుండా. అయితే మీరు చెప్పింది తప్పకుండా వింటాను సార్. ఆశగా చూస్తూ బుద్ధిమంతుళ్ళా అన్నాడు. మీరు చెప్పినట్టే వింటాను. నేను విపరీతంగా ఏం చేయను. ఒక్క నిమిషం ఈ కట్టు విప్పండి సార్, బ్రతిమలాడుతున్నట్లు దీనంగా అడిగాడు. ఆల్ రైట్. పేషెంట్ ఎప్పుడు బుద్ధిగా ప్రవర్తిస్తాడో అప్పుడు డాక్టర్ కూడా దయగా చూస్తాడు అంటూ కృష్ణమోహన్ ఆ కట్లు విప్పేశాడు. రాజా లేచి కూర్చున్నాడు. ఒక్కసారి అతని కళ్ళల్లోకి వెర్రి ఆనందం వచ్చేసింది. థ్యాంక్ యూ అంటూనే డాక్టర్ని ముఖం మీద ఈడ్చి ఒకటి కొట్టి ఒక్క అంగలో మంచం మీద నుంచి ఉరికి గదిలో నుంచి తూలుతూ పరిగెత్తాడు. ఎదురుగా బత్తాయి రసంతో వస్తున్న నర్స్ని డాష్ కొట్టాడు. నర్స్ చేతిలో గ్లాసు క్రింద పడి భళ్ళున పగిలింది. నర్స్ తూలుతూ పరిగెడుతున్న రాజాని చూడగానే కళ్ళు పెద్దవి చేసి అతని వెంట పరిగెత్తింది. రాబర్ట్, సీను, యాదయ్య, రాజాని పట్టుకోండి. శంకరం గారు అరిచేశారు. ఎదురుగా వచ్చిన రాబర్ట్ మెట్లు దిగుతున్న రాజాని కౌగిట గట్టిగా బంధించాడు. రాజా అతని తల మీద భుజాల మీద బాదాడు. అయినా రాబర్ట్ వదలలేదు. సీను వచ్చాడు. రాజాని కాళ్ళు కదలనీయకుండా వాటేసుకున్నాడు. వాళ్ళు చేసిన ఈ పని చూస్తుంటే ఈ వారం 10 రోజుల నుంచి ఇలా అలవాటైనట్టే ఉంది. రాబర్ట్, సీను, యాదయ్య, నర్స్ రాజాని పైకి మోసుకొచ్చారు. డాక్టర్ గారి సాయంతో మంచానికి కట్టేశారు. రాజా ఆయాసపడుతున్నాడు. డాక్టర్ గారు నర్సుని ఇంజెక్షన్ తెమ్మనమని పురమాయించాడు. నో అరిచాడు రాజా. నాకు ఇంజెక్షన్ వద్దు. నా దగ్గరకు వచ్చారంటే చంపేస్తాను. అతను బలమంతా ఉపయోగించి ఆ కట్లు తెంపుకోవడానికి చూశాడు. కానీ సాధ్యం కాలేదు. మంచం మాత్రం కదిలిపోయింది. రాబర్ట్, సీను మంచం కదలకుండా నొక్కి పట్టుకున్నారు. నర్స్ ఇంజెక్షన్ తెచ్చి డాక్టర్ గారికి ఇచ్చింది. ఆయన అది తీసుకుని రాజా దగ్గరికి వచ్చాడు. నో డాక్టర్, ప్లీజ్, మీకు దండం పెడతాను. ఆ ఇంజెక్షన్ ఇవ్వకండి. అదంటే నాకు భయం, నిద్ర వచ్చేస్తుంది. నాకేమైనా నాకు తెలియదు. అతను బ్రతిమలాడాడు. రంగనాథం గారు ఒక పక్క, శంకరం గారు ఒక పక్క కదలకుండా పట్టుకోగా డాక్టర్ గారు అతనికి ఆ ఇంజెక్షన్ ఇచ్చేశారు. ఆ ఇంజెక్షన్ మందు అతని శరీరంలోకి ఎక్కుతూ ఉంటే అతని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ముఖం నిండా చెమట బిందువులు అలుముకున్నాయి. అతని నోట్లోంచి ఏడుపు పొంగులా వచ్చేసింది. ఆ ఏడుపు చాలా నిస్సహాయంగా,
హృదయం ద్రవించేట్టుగా ఉంది. వలలో చిక్కడిపోయిన కోడె వయసు చిరుతపులిలా ఉన్నాడతను. నో అస్పష్టంగా అంటున్నాడతను. అంటుండగానే అతని కళ్ళ మీదకి మత్తు రాసాగింది. కొద్ది క్షణాల్లో అతను నిద్రపోయాడు. అంతవరకు ఏనుగుల శక్తి ఉన్నట్లుగా ఉధృతంగా పెనుగులాడిన అతని శరీరం తోటకూర కాడలా వేళ్లాడిపోయింది.